హరే కృష్ణ. సో అందరికీ ఉపదేశామృతం క్లాస్ స్వాగతం. సో మనం మూడో బిందువు ముఖ్యంగా ఉత్సాహాన్ నిశ్చయా ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగో సతో వృత్తే తద్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతి. సో మనం భక్తులు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఉత్సాహంగా ఉండాలి, ఆతృతగా ఉండాలి. రెండు, నిశ్చయాత్, నమ్మకంతో ఉండాలి. మనం ఈ మార్గం తప్ప, ఈ భక్తి తప్ప ఇంకా వేరే మార్గం ఏది కూడా నన్ను అక్కడ చేరనివ్వదు. మూడు, ధైర్యాత్ అంటే ఓపిగ్గా ఉండాల. తత్తత్కర్మ ప్రవర్తన, భగవంతుడు ఆదేశించినట్టుగా, గురువు ఆదేశించినట్టుగా భక్తికి అనుకూలమైనటువంటి కార్యాలు మాత్రమే చేయాలి. తర్వాత సంగత్యాగం, సో భౌతిక వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. తతో వృత్తే, అది మనం చూసుకోవాలి. తతో వృత్తే అంటే ఆ, ఆచార్యుల యొక్క అడుగుజాడలో మనం నడవడం, అదే ఉత్తమ భక్తుల యొక్క అడుగుజాడలో మనం నడవడం అన్నమాట. దీన్ని సతో వృత్తే. సో వాళ్ళు ఆ సాధువులు ఆల్రెడీ వాళ్ళు ఎంతో అనుభవంతో, ఎంతో సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళు ఈ మార్గంలో వాళ్ళు ఎంతో భక్తిని అనుభవించారు కాబట్టి వాళ్ళ అడుగుజాడలో మనం నడిస్తే మనం కూడా అదే విధంగా, మనకు కూడా వాళ్ళు ఎలా సఫలీకృతం అయ్యారో మనం కూడా అదే విధంగా సఫలీకృతం అవుతాం అని చెప్పి చెప్తుంది అనమాట. సో సతో అంటే సాధువు అని, అంటే సజ్జనులు. సత్ అంటే సత్ అంటే మార్గాన్ని, ఒక మార్గం అన్నమాట. మార్గాన్ని అనుసరించడం. ఓకేనా? వృత్తి అంటే మన యొక్క భావనలు, మన యొక్క భావనలు సాధువుల యొక్క సాధువులు వెళ్ళిన అడుగుజాడల్లో వెళ్ళే విధంగా మన భావనలు తయారు చేసుకోవాలి. మనం అటువైపు మన యొక్క ఆలోచనలు మలుచుకోవాలి. మనం సాధువులు గడిపినటువంటి విధానంలో, సాధువులు జీవించిన విధానంలో వాళ్ళ నడవడిక, వాళ్ళ నడవడిక ఎలాగుందో ఆ విధంగా మన యొక్క భావనలు మార్చుకోవడం. అప్పుడే మనం, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్తేనే మనకు కూడా ఫలితం వస్తుంది. ఓకే. సో భక్తి లేదా ఆధ్యాత్మికత అనేది మన సొంతంగా మనం తయారు చేసుకొని మన ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవడం కాదు. సో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చాలా సందర్భాల్లో కొత్త కొత్త సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు ఏర్పడుతున్నాయి, పుట్టగొడుగులు ఏర్పడినట్టుగా. సో వాళ్ళంతా ఏంటంటే అక్కడ వాళ్ళంతా మేము దీన్ని మేము అనుసరిస్తూ ఉన్నప్పుడు మాకు కొత్త ఐడియాలు వచ్చినాయి. సో ఆ కొత్త ఐడియాల ప్రకారంగానే ఇది కొత్తగా మేము కనిపెట్టాము మేము. కాబట్టి ఆ పాత మార్గాలు అవన్నీ ఆ కాలానికి అది ఇప్పుడు పనిచేసేది మాకు తెలియదు. కాబట్టి మేము ఆ, దాంట్లో అది తీసుకొని, ఆ పుస్తకంలో అది తీసుకున్నాము, ఈ యొక్క సాధనలో ఇది తీసుకున్నాము, ఈ రెండు కలిపితే మాకు ఫాస్ట్ రిజల్ట్ వచ్చేసింది. సో అట్లా ఇప్పుడున్న వాళ్ళు చాలా సందర్భాల్లో మనకి ఈ విధంగా వాళ్ళు మనకు చెప్తారన్నమాట. మేబీ అది ఆ భౌతిక ఆ, భౌతికమైనటువంటి కార్యాల్లో వాళ్ళు కొత్త కొత్త విధానాలు వాళ్ళు సృష్టించుకోవచ్చేమో కానీ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం కంపల్సరిగా మనం పూర్వీకుల అడుగుజాడల్లోనే నడవాలి. లేకపోతే వాళ్ళు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఒకటి అన్నమాట. కృష్ణుడి నుంచి ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో ఆయన నుంచి వచ్చినటువంటి మిగతా పరంపర అంతా కూడా ఎలా అయితే వచ్చారో, ఓకేనా, వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో మనం కూడా ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే మన రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక్కడెక్కడ మనకి తోచినట్టుగా, మనకు నచ్చినటువంటి భావనలు, మన అభిప్రాయాలకి ఇక్కడెక్కడ తావులేదు అనమాట. అందువల్ల ఇక్కడ సతో వృత్తే అంటే పూర్వీకులు లేదా ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మన యొక్క భావనలు అటువైపు మరలాలన్నమాట. సో లేకపోతే మనం ఎప్పుడు సఫలీకృతం కాలేమన్నమాట. ఇక్కడ ఏది కొత్తవే అంటూ ఏం లేదు, వాళ్ళు వేసిన బాటలో మనం కూడా పోతా ఉన్నాం. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి మనం చూస్తూ ఉంటాం,
ఓకేనా. రోడ్డు ఇలా ఉంటుంది, ఎల్ షేప్ లో రోడ్డు ఉంటుంది, ఎల్ షేప్ లో. ఓకేనా. మన వాళ్ళు ఆడ నుంచి ఇటు పోయి ఇటు పోవడం ఎందుకు లేని షార్ట్ కట్ వేస్తారు. ఓకేనా. షార్ట్ కట్ వేసేప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవడో నడుస్తారు, నడిచినప్పుడు ఆ గెడ్డంతా పోయి 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 ఒక పాత ఏర్పడిపోద్ది. ఆ, సో ఆల్రెడీ వేసారు కదా, డైరెక్ట్గా అడిగి వెళ్తున్నాం కాబట్టి ఆ పాతలో వెళ్ళిపోతుంటాం మనం. సో అదే విధంగానే ఇక్కడ కూడా అంతే. అఫ్కోర్స్ మనకి షార్ట్ కట్ కాదు, ఆ, అది కాదు. భగవంతుడు ఎలా నడవమంటే, సాధువులు ఎలా నడుచుకోమంటే వాళ్ళు వెళ్ళిన అదే దారిలోనే మనం కూడా పోతున్నాం అనమాట. ఆ సాధువులు నడిచిన దారిలో మనం నడిస్తే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకేనా, మనకి భయం లేదు. ఎందుకని? వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనకు కూడా ఫలితము వచ్చేస్తుంది. వీడు ఎవడో కొత్తగా తయారు చేశాడు, అంటే కొత్తగా కనిపెట్టాడు అంటే ఇది ఇది ఫలిస్తుందో లేదో తెలియదు, ఇది ఎంతవరకు నడుస్తుందో తెలియదు. ఓకేనా. నేను ఇంత కష్టపడి నేను ఫలితం అందుకుంటా, నాకు గ్యారంటీ లేదు. కానీ ఏదైతే మనం ఇప్పుడు భక్తి పాటలో మనం నడుస్తున్నాం, భక్తి విధానం నడుస్తున్నామో, ఇది అనాది కాలం నుంచి నారదుల వారు, వ్యాసులు, ప్రహ్లాదు, ధ్రువ మహారాజు, ఇంకా మీకు వేల వేల మంది ఉన్నారు ఇక్కడ. ఇదే శ్రవణం, కీర్తనం, స్మరణంలో చేసినటువంటి వాళ్ళంతా కూడా వైకుంఠం చేరుకున్నారు అనే విషయాన్ని మనకి చాలా ప్రస్ఫుటంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి భయమే లేదు ఇక్కడ అసలు. ఎందుకంటే వాళ్ళు పోయిన అడుగుదాడుల్లో మనం నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఫలితం వస్తే మనకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి అందుకనే భాగవతం 11వ స్కందంలో కృష్ణుడు అంటాడు అనమాట ఏంటంటే, ఈ ఈ ఈ దారి అయితే ఉందో ఆ దారి ఎలాంటిదంటే నువ్వు కళ్ళు మూసుకుని నడిచినా కూడా నువ్వు గమ్యం చేరుకునేస్తావు అంట. అంటే జస్ట్ చెప్పింది చేసుకొని పోతా ఉండమే అంతే. ఇంకేది ఏం ఆలోచించకుండా జస్ట్ కళ్ళకి గంతలు కట్టుకొని మనం వాళ్ళు చెప్పిన అట్లా వింటూ పోతూ ఉంటే కూడా చాలంట. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకునేస్తాం ఇక్కడ. సో అందువల్ల దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కృష్ణుడు అంటాడు అదే భాగవతంలో 11వ స్కందం ఉద్ధవ గీతలు అనమాట, ఇదంతా అంటాడు. ఒకవేళ పడినా కూడా ఇబ్బంది లేదు, మళ్ళీ లేచి మళ్ళీ అదే ప్రయాణం మీరు కొనసాగించండి, ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు అంటాడు. కాబట్టి సత్ అంటే సాధువు అంటే రెండు రకాల సాధువులు ఉన్నారు ఇక్కడ. మనం చెప్పుకున్నట్టుగా గృహస్థ సాధువులు ఉన్నారు, సన్యాసి సాధువులు ఉన్నారు. సో ఎవరైనా సరే సాధువు లక్షణాలు ఉన్న వాళ్ళు, అంటే ఏది నిష్కామకంగా ఆ, బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు, కృష్ణుడు సెంటర్ గా పెట్టుకొని కృష్ణుడు కోసంగా మనం వచ్చి తీసుకునే బాధ్యతలు కావచ్చు, చేసే సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా సాధువుల లక్షణాలతో ఉన్నప్పుడు గృహస్థ అయినా సాధువు అవ్వచ్చు, సన్యాసి అయినా సాధువు అవ్వచ్చు. ఓకేనా. అయితే గృహస్థ భావనలు ఒక రకంగా ఉంటాయి, సన్యాసి భావనలు ఒక రకంగా ఉంటాయి. దాన్నే వృత్తే అంటారు. వృత్తే అంటే భావనలు. సో గృహస్థ భావనలో సాధారణంగా ఎలా ఉంటుంది అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి, కాంప్రమైజ్ అయ్యి, కొంచెం అర్థం చేసుకొని, ఓకే, సో వాళ్ళు కూడా మనం అకామిడేట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఓకే. ఓకే. అలా దాని తగినట్టుగా వాళ్ళ జీవనశైలి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ స్వభావాన్ని బట్టి, గృహస్థుల యొక్క భావాన్ని బట్టి వాళ్ళ జీవనశైలి కూడా ఉంటుంది. అట్లాగే సన్యాసి యొక్క భావన వేరుగా ఉంటుంది, అలాగే తన జీవనశైలి కూడా వేరుగా ఉంటుంది. సో సన్యాసి మాక్సిమం తన యొక్క భావనలు ఎలా ఉంటాయంటే, ఎందుకే ఇవన్నీ కట్ చేసి పడేయండి అంటాడు, వచ్చిపోయండి ఇవన్నీ టైం వేస్ట్ అంటాడు. గృహస్థ భావనలు ఎలా ఉంటాయి? అవన్నీ వదిలేసేట అన్ని చూసుకుని కదా మనం పోవాలా, అన్ని ఒకటి రెండు సార్లు అన్ని చూసుకొని పోవాలంటారు. అంటే ఒకరి ఒకరి యొక్క ఇదిలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరికి మొత్తానికి ఇద్దరు లేదు కృష్ణుడి వైపే. కానీ గృహస్థ భావనలు అంతా కూడా ఒకటి రెండు సార్లు ముందు వెనకాల చెక్ చేసుకొని, ఒక అర్థం చేసుకొని, ఆ చూద్దాం లేదా, కొంచెం టైం పడుతుంది అంతా అంటారు. కానీ సన్యాసి అట్లా ఉన్నాడు. ఓకేనా. వెంటనే ఆ, వెంటనే కట్ చేసి వచ్చి పడేసేయండి ఇవన్నీ, తలకాయ ఎంత టైం వేస్ట్ మీకు ఇదంతా, ఏం వస్తుంది ఇదంతా చూసా. జనరల్ గా వాళ్ళంతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, అంటే గుండెలో గుచ్చినట్టు ఉంటది.
అందుకని సన్యాసి జీవనశైలి కూడా వేరుగా ఉంటుంది. ఉదాహరణకి గృహస్థ జీవితంలో సో తెల్లవారుజామున లే తెల్లవారుజామున లేయడం, మళ్ళీ కొన్ని పిల్లల్ని వ్యవస్థల్ని చూసుకోవడం, సో క్రమంగా అది కొంచెం మంగళహారతి అని, సో తర్వాత మళ్ళీ భోజనాలు వండుకోవాలా, ఆ తర్వాత వెళ్ళి అది పిల్లలకు వాళ్ళకని చూసుకొని పంపించాలా, మళ్ళీ వాళ్ళు సాధన మళ్ళీ జపం చేసుకోవాలా, ఒక జీవన స్టైల్ ఉంటుంది. ఆ సన్యాసి యొక్క లైఫ్ స్టైల్ మళ్ళీ మారిపోతుంది. ఓకేనా. సో అక్కడ కంప్లీట్ గా అక్కడ వండుకోవడం అనేది, తనకి ఏదైనా అవకాశం ఉంటే తను పోయి ఓకేనా వెళ్తాడు. అంటే జనరల్ గా జీవనశైలి ఎలా ఉంటుంది, మామూలుగా అయితే భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసి తీసుకొని వచ్చి దొరికితే దొరికింది, అది ఎవరి మీద ఆధారపడకూడదు. అదే గృహస్థ జీవితంలో సాధువులు ఎలా అంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అందరినీ చూసుకొని మనం కార్యక్రమం లాగా నడుపుకునేటట్టు చూసుకోవాలి. ఎక్కువ మందికి ఆ వాళ్ళని ఆహ్వానించి, కృష్ణ కథకి ఆహ్వానించి ఇంట్లో మనం కార్యక్రమాలు నడిపి ఎక్కువ మందికి మనం ఆ విధంగా మనం మేలు చేయడానికి గృహస్థ యొక్క జీవన విధానం ఉంటుంది. కానీ సన్యాసి అనేవాడు ఈ పూట ఎక్కడ ఉంటే నెక్స్ట్ పూట ఎక్కడ ఉంటాడో తనకే తెలియదు. సో దేనికి అతను అటాచ్ కాడనమాట. సో కాబట్టి ఆ, గృహస్థ జీవన విధానంలో ఉండే సాధు యొక్క భావనలో ఆయన జీవన శైలి ఒక రకంగా ఉంటుంది. బట్ సన్యాసి యొక్క భావనలు అంటే వాళ్ళ ప్రవృత్తి అంటే భావనలు, వాళ్ళ జీవనశైలి కూడా ఒక రకంగా ఉంటుంది. బట్ ఎటు నుంచి వచ్చినా సరే మనకి ఎవరిష్టమో వాళ్ళ ద్వారా నుంచి మనం పొంది మనం బయటికి వచ్చేయవచ్చు. కానీ కానీ ఇద్దరి యొక్క జీవితం కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని ఉంటుంది. బట్ వాళ్ళ పరిస్థితులు ఆ గృహస్థ జీవితంలో అంటే కొంచెం ముందు వెనకాల ఆలోచించి కొంచెం అన్ని రకాలుగా చూసుకుని వెళ్తారు. బట్ సాధువుకి ఆ భయం లేదు, ఎస్పెషల్ సన్యాసికి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ దాటుకొని వదులుకొని వచ్చున్నారు. కాబట్టి సతోవృత్తే అంటే సింపుల్ చెప్పంటే ఒక సాధు తన జీవితాన్ని గడిపిన విధానం. గడిపిన విధానం. సో తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని కృష్ణ చైతన్య కార్యక్రమంలో నెలకొనిన పూర్వాచారులు అడుగుజాడను అనుసరించటకు వినియోగించడం. ప్రతి క్షణాన్ని కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో నెలకొనిన పూర్వాచారులకు అడుగుజాడలను అనుసరించటకు వినియోగించడం. అంటే పూర్వపు ఆచార్యులు ఏ అడుగుజాడలు నడిచారో మన జీవితంలో ప్రతి క్షణము కృష్ణ చైతన్య కార్యక్రమంలో వాళ్ళు అనుసరించుకుంటూ వాళ్ళని మన జీవితాన్ని వినియోగించడం అనమాట. ఇది తత్వ వృత్తే అంటే. ఇది మన ప్రభుపాద వారి భాషలోనే రాసి ఉంటుంది ఈ సెంటెన్స్. సతో వృత్తి అంటే ఏంటి అంటే ఉదాహరణకి ప్రాతకాలం నిద్ర లేవడం 4 గంటలకు ముందుగా నిద్ర లేవడం, మంగళారతికి హాజరవడం, శ్రీమద్ భాగవతాన్ని చదవడం, కీర్తన చేయడం, ఇవన్నీ బ్రాడ్ గా మనం చేసేది అనమాట. బ్రాడ్ గా మనం అంటే చూసి ఓకే ఈ విధంగా ఉంటుంది సాధు జీవితం. బట్ లోపల స్పెసిఫిక్ గా పోతే ఇంకా చాలా ఉంది. బట్ దాని జీవన శైలి ఇలా ఉంటుంది. అది గృహస్థ అయినా సరే సన్యాసి అయినా సరే జీవన శైలి మాత్రం ఉదయాన్నే లేయడం, ఓకేనా, మంగళారతి హాజరవ్వడం, తర్వాత శ్రీమద్ భాగవతం వినడం, చదవడం, కీర్తన చేయడం, ఇట్లాంటివి ఇంకా వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఇంకా కావాల్సినవి ఉన్నాయన్నమాట కార్యక్రమాలు. సో అందువల్ల మనం కానీ గమనించుకుంటే సో సాధువుల జీవన విధానంలో మనం వెళ్ళడం వల్ల మన భక్తిలో చాలా శీఘ్రంగా పురోగమనిస్తాం మనం. ఓకే. అయితే ఈ క్రమంలోనే మనం భక్తి యోగంలో మనం భక్తిలో మనం ఎదగాలి అని అంటే భక్తి యోగం మీద నమ్మకం ఉండాలి మనకి. ఏంటి ఆ నమ్మకం అంటే దాన్ని విశిష్టత తెలుసుకోవాలి. నాకు భక్తి మీద మాత్రమే విశ్వాసం ఉంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకం ఉండాలి. అంటే భక్తి మార్గం తప్ప ఇంకా వేరే మార్గంలో ఏది నేను కృష్ణుడిని పరిపూర్ణంగా తెలుసుకోలేను, ఆయన చేరుకోలేను. భక్తి ద్వారా మాత్రమే నేను చేరుకోగలను అన్న విషయాన్ని చూసుకోవాలన్నమాట. ఆ, సో పద్నాలుగో అధ్యాయంలో కృష్ణుడు అంటమాట, నన్ను భక్తి ద్వారా మాత్రం నన్ను చేరుకోగలవు అని చెప్పాడు అనమాట. మాం వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అనే శ్లోకం వస్తుంది. మాం వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. సో
అంటే నన్ను యథార్థంగా తెలుసుకోవాలంటే భక్తి ద్వారా తప్ప ఇంక ఏ విధంగా నువ్వు నన్ను తెలుసుకోలేవు. అంటే కర్మ, దాన, ధ్యాన, యోగ మార్గాల్లో నన్ను తెలుసుకోలేవు. నన్ను ఈ మార్గంలో తెలుసు అంటే ఆ విశ్వాసం అంటే భక్తి చేయకపోతే కృష్ణుడు మనకు రాడు అనే విషయాన్ని విశ్వాసంతో ఉంటూ ఈ అంశాలన్నీ పరిపూర్ణత, భక్తి యోగంలో నాకు ఏమి వస్తుంది? నాకు పరిపూర్ణతనిస్తుంది. 2 నాకు రక్షణ ఇస్తుంది. 3 నాకు లాభాన్ని ఇస్తుంది. 4 శక్తివంతమైంది భక్తి యోగం. 5 ఉత్పాదకమైంది. అంటే నాలో మంచి లక్షణాలు నాలో పెంపొందిస్తుంది. ఉత్పాదకమైన. స్వచ్ఛమైంది అంటే నన్ను పవిత్రం చేయగలుగుతుంది. సో ఈ 6 అంశాలు భక్తి నాకు ఇవ్వగలుగుతుంది అనే విశ్వాసంతో నేను ముందుకెళ్తాను అన్నమాట. సో మొట్టమొదటి పరిపూర్ణత. భగవంతుని భక్తియుత సేవలో నెలకొని ఉండుటయే జీవుని యొక్క నిజమైన ధర్మము. మానవ జీవితం కొరకనే గమ్యము, పరమ లక్ష్యము అదే. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు? జీవుని నిజమైన స్వరూపం ఏంది? నిజమైన ధర్మం ఏంది? భగవంతుని యొక్క భక్తియుత సేవలో నెలకొనడం. అంటే నాకు కృష్ణుడుకున్న సంబంధం తెలుసుకుని ఆయన తండ్రి, నేను నేను లేదా ఆయన యజమాని అయితే నేను సేవకుడిని. ఆయన తండ్రి అయితే ఆయన అంశాన్ని నేను. అంటే అల్టిమేట్ గా ఇంకోటి ఏంటి అంటే నా నిజమైన ధర్మం ఏంటి? నా తండ్రిని నేను చూసుకోవడమే. ఓకే, ఇది నా నిజమైనటువంటి ధర్మం. అండ్ మానవ జీవితం యొక్క ఆ, భావ అండ్ మానవ జన్మ వచ్చిందే ఈ గమ్యం కొరకనే. ఏ గమ్యము? కృష్ణుణ్ణి చేరుకోవాలి. అదే పరమ లక్ష్యం. ఇంక వేరే లక్ష్యం ఏది మనకి ఇక్కడ లేదు. అందుకనే చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం అంటాడు అనమాట. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సృదృఢ నిశ్చయ కృష్ణ భక్తే కైలే సర్వ కర్మకృత హాయ. కేవలం కృష్ణుడి భక్తియుత సేవలో అన్ని ధర్మాలు మరియు బాధ్యతలు నిర్వర్తించినట్లే అని దృఢ విశ్వాసంతో నిర్వర్తించుట భక్తికి అనుకూలమైన అంశము. నేను గాని కృష్ణుడి యొక్క భక్తియుత సేవ గాని నేను గాని చేస్తే నేను అన్ని ధర్మాలను నిర్వర్తించినట్లే. నేను అన్ని బాధ్యతల్ని నేను నిర్వర్తించినట్లే. నేను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కృష్ణుడి సేవలో భాగమయ్యి నేను నా యొక్క విద్యు ధర్మాన్ని ఒక నిర్వర్తించలేకపోతే కారణం ఏంటి? భగవానుడి సేవ కొరకు ఒకవేళ విద్యు ధర్మాన్ని నిర్వర్తించకపోతే దానివల్ల మనం నష్టపోయేది ఏమీ లేదు. కానీ నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాననే అనే అనే విధిలో నేను కృష్ణుని అసలు నేను అసలు పట్టించుకోలేకపోతే అప్పుడు నేను చాలా కోల్పోయినట్టు. రెండుకి తేడా ఉందా? కనబడుతుందా? కృష్ణుడికి చేసే క్రమంలో ఒకవేళ నేను నా విద్యు ధర్మాన్ని నిర్వర్తించలేకపోతే దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ నేను నా విద్యు ధర్మాన్ని పర్ఫెక్ట్ గా నేను నిర్వర్తించాలనే క్రమంలో నేను కానీ కృష్ణుని కానీ నేను పట్టించుకోకపోతే నేను ఎప్పటికీ నేను మొత్తం కోల్పోయినట్టు. నేను ఎందుకంటే కృష్ణుని మర్చిపోయి నేను చేసిన ప్రతిదీ కూడా నా వెంట రాదు. అదే నేను కృష్ణుడికి కృష్ణుడికి చేసే క్రమంలో ఒకవేళ నేను కానీ కొన్ని ధర్మాలను నిర్వర్తించలేకపోయినా నేను అంతిమ ధర్మాన్ని నేను పాటించాను అనమాట. ఏంటి అంతిమ ధర్మం? కృష్ణుడికి సేవ చేసుకోవడం. సో నేను అంతిమ ధర్మాన్ని నేను పాటించాను కాబట్టి మిగతా ధర్మాలని పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం మిగతా ధర్మాలు చేయకూడదని కాదు. అది చేసే క్రమంలో ఒక్కోసారి నేను మిస్ అయితే. అందుకే కృష్ణుడు అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏమన్నాడు? నువ్వు అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి నువ్వు నాకు శరణు వేడినట్లయితే, అన్ని ధర్మాలు వదిలిపెట్టి అంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా ధర్మాలు ఉన్నాయి. ఏమన్నాయి? కుల ధర్మము, జాతి ధర్మము, దేశ ధర్మము, ఓకే. తర్వాత నేను కుటుంబ ధర్మము, ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి. విచిత్రమైన తెలుసా? భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవితంలో ఏ ఒక్క ధర్మాన్ని మనం పర్ఫెక్ట్ గా ఫాలో కాదు. మనం ఒక ధర్మాన్ని మనం పర్ఫెక్ట్ గా నేను చేయాలనుకుంటే అది ఇంకో ధర్మానికి
అది అన్యాయం అయిపోద్ది. ఓకేనా? మనం ఎంతమందిని మనం తృప్తిపరచాలని ప్రయత్నించినా భౌతికమైనటువంటి సంసారంలో మనము తృప్తిపరచలేం. కాబట్టి ఒకరికి మనం ఏదో న్యాయం చేయబోతే ఇంకొకరికి ఖచ్చితంగా అది అన్యాయం అయిపోద్ది. అందుకే భౌతిక జీవితంలో మన అందరిని మనం తృప్తిపరిచే ప్రసక్తి లేదు కాబట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నేను చెప్పిన ధర్మాన్ని పాటించడం అంటే ఆయన చెప్పిన ఆదేశాలు పాటించే క్రమంలో ఒకవేళ వాళ్ళు కొన్ని విద్యుత్ ధర్మాలు వాళ్ళకి పాటించలేకపోతే, ఓకే, ధర్మాన్ని పాటించలేకపోతే దానివల్ల ఖచ్చితంగా పాపం ఉంది. సో నా కోసం చేసే ధర్మం ప్రకారం, నా కోసం చేసే ధర్మాలు నువ్వేం చేసావు, కొంతమంది నువ్వు సరిగ్గా చూసుకోలేకపోయావు. మరి దానివల్ల ఏమవుతుంది? పాపం వస్తుంది. ఎందుకంటే నా బాధ్యత అది. నేను నాతో పాటు అందరిని నేను చూసుకోవాలి, దాంతో పాటు భగవంతుని కూడా చూసుకోవాలి. కానీ కృష్ణుడు ఏమన్నాడు, ఒకవేళ నువ్వు నా ధర్మం పాటించే క్రమంలో నువ్వు మిగతా ధర్మాన్ని పాటించలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఏదైతే పాపాలు ఉంటాయో అవన్నీ నేను చూసుకుంటాను. అహం త్వం సర్వ పాపేభ్యో తర్వాత ఇంకా మోక్ష ఇష్యామి మాసుచ. అవన్నీ పక్కన దోసి వాటన్నిటిని నేను వినాశనం చేసి నీకు నేను మోక్షాన్ని అందిస్తాను. సో నేను విద్యుత్ ధర్మాన్ని నేను 100% నేను నిర్వర్తిస్తున్నాను అనే దానికి ఇక్కడ అవకాశమే అసలు లేనే లేదు. మనకి ఇక్కడ అవకాశమే లేదు అసలు. కానీ కృష్ణుడి కోసం మనం ఎంత చేసినా, భగవంతుడు ఎంత చేసినా అంత తృప్తి పడతాడు. తృప్తిపడి మనకి చేయవలసినటువంటి ఇది చేస్తాడు అనమాట. కాబట్టి శ్రద్ధ అంటే ఏంటి అని అంటే, ఇదంటే విశ్వాసం అంటే ఏంటి అంటే సుదృఢ నిశ్చయం. ఏంటది? నేను కృష్ణ భక్తిగాని చేసగలిగితే నేను అన్ని ధర్మాల్ని, అన్ని బాధ్యతలు నేను నిర్వర్తించినట్లే అనే దృఢ విశ్వాసం నిర్వర్తించుట భక్తికి అనుకూలమైనటువంటి అంశం అది. సో చాలా మంది ఒక్కొక్కసారి బాధపడుతుంటారు, నేను ఇంట్లో వాళ్ళని వదిలేసాను, ఇంట్లో నేను పట్టించుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఇది అది. మనం దాని గురించి మనం అంత ఆలోచించలేదు. మనం కృష్ణుడి కోసం మనం చేసే ఏదైతే మనం చేస్తామో దాని ఫలితం మన ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సహకరించబట్టే కదా మన ఏడు దాకా వచ్చాం. ఇప్పుడు వాళ్ళు సహకరించకపోతే మన ఏడు దాకా రాము. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, సరే పోలేం మేము చూసుకుంటాము అన్నారు. అంటే వాళ్ళు మనకి వాళ్ళు భక్తిలో వాళ్ళు మనల్ని ఉండడానికి వాళ్ళు ఎంతో కొంత త్యాగం చేశారు. కాబట్టి ఆ ఫలితం వాళ్ళకు కూడా వస్తుంది. ఎట్లా చెప్పొచ్చు పరిపూర్ణత? చెప్పగా యోగ విశిష్టతలో, భక్తి యోగ విశిష్టలో పరిపూర్ణత ఇదనే మనం డిస్కస్ చేసాము. మనం నిజంగా పరిపూర్ణత సాధించగలమా? మనం మానవ జీవితం అంతిమ అంతిమ ఘట్టంలో మనం శరీరం వదిలేటప్పటికి మనము పరిపూర్ణత, ఎస్ నేను చేశానబ్బా, నా శక్తి వరకు నేను చేశాను, మనం తృప్తి పొందొచ్చా? ఓకేనా? నేను రెడీగా పొందొచ్చా? जय श्री श्री राधा गोविंद भगवान जगन्नाथ बलदेव सुभद्रा मई गौ निताय श्रील प्रभुपाद की जय। భక్తిలో ఉంటే ఖచ్చితంగా కృష్ణ భక్తులు ఉన్నవాడు తృప్తి పడే తీరుతాడు. ఎందుకని? నా జీవితంలో నేను చేయగలిగినంత వరకు నేను చేయగలిగాను. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్కంద భుజోపశాఖ ప్రాణోపహారాచ యతేంద్రియాణం తథైవ సర్వాహనమచ్యుతేజ్య. చెట్టు మూలాలకు నీరు పోస్తే మొత్తం చెట్టుకు నీరు పోసినట్లే. ఓకేనా? ఇక్కడ అన్నాడు కంద భుజోపశాఖ, అంటే నేను చెట్టు మూలాలకు నేను కానీ నీళ్లు పోస్తే నేను కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకు కూడా నీళ్లు పోసినట్టే. అంటే నేను దానికి నీళ్లు పోస్తే
చెట్టు మొత్తానికి దానికి కావాల్సినటువంటి పోషకాలు వచ్చేస్తాయి. అలాగే ప్రాణోపహరాచ్చ యతేంద్రియానం, అదే నేను కడుపు గాని నేను గాని భోజనం పడేస్తే నేను ఇంద్రియాలు మొత్తం నేను శక్తిని ఇచ్చేసినట్టే. అవునా? కడుపులో భోజనం వేస్తే చాలు, ఆటోమేటిక్ గా మొత్తం శరీరంలో ఉన్న అన్ని భాగాలకి శక్తి వెళ్ళి ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం. ఓకే. అదే విధంగా నేను గాని అచ్యుతుడికి నేను పూజ చేస్తే సర్వ దేవతలను నేను తృప్తిపరిచినట్టే. నేను అందుకే అడిగాను, మావ్యంలో మనం తృప్తి పొందొచ్చా, సంతృప్తి చెందొచ్చా అంటే, సో కృష్ణుడు మూలం అని తెలుసుకొని భగవద్గీత మొత్తం మనకి కృష్ణుడే మూలం అనే మన 100% మనం వివరించుకున్నాం. ఆచార్యులందరూ కూడా అదే అదే పరమావధిగా మనకి ప్రచారం చేశారు. సో కృష్ణుడికి కానీ నేను కానీ పూజ చేస్తే నేను అందరికీ నేను తృప్తిపరిచినట్లే. ఎందుకంటే దేవతలందరూ కూడా ఆయనలో భాగాలు కాబట్టి, అలాగే జీవులందరూ కూడా ఆయనలో భాగాలే. ఈ ప్రకృతిలో ఉన్న అనేక వ్యవస్థలు ఆయన నుంచి వచ్చినవే. కాబట్టి ఎట్లయితే చెట్టు మూలానికి పోస్తే మనం చెట్టు మొత్తానికి మనం చేసినట్లేను, ఎట్లయితే మన కడుపులోకి మనం ఆహారం వేస్తే మొత్తం అన్నిటికీ సకల ఇంద్రియాల మొత్తానికి మన శక్తిని ఇచ్చినట్లే, అట్లానే మనం కదా, అచ్యుతుడికి కానీ మనం కానీ ఆరాధిస్తే సకల దేవతల్ని మనం పూజించినట్టే. ఇక్కడ దేవతలను పూజిస్తే కృష్ణుని పూజించినట్టు కాదు. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో వాళ్ళే మనం ఒక ఫంక్షన్ పిలవాలనుకోండి, ఇంటి పెద్దని పిలిచి అందరూ పిలిచినట్టే. కానీ పిల్లలకి ఇచ్చామనుకోండి, మీరు అందరు రండి అని, అది ఇచ్చినట్టు కాదు అది. ఓకేనా? సేమ్ అంతే, ఇక్కడ కూడా అంతే. మనం కృష్ణుని పూజించామా మనం అందరికీ మనం గౌరవించేసినట్టే. ఓకేనా? సెపరేట్ గా ఒకరిని పెట్టుకొని మనం సెపరేట్ గా మనం ఒక ఆకుకి ఒక రెమ్మకి మనం పూజ చేసే అవసరం లేదు. అందుకనే 8:28 శ్లోకం ఏం చెప్తున్నాడు, వేదాధ్యాయం వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, ధ్యానాల వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, దానాల వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, తపస్సుల వల్ల ఫలితం ఏదైతే వస్తుందో, అది నా భక్తుడికి ఖచ్చితంగా వస్తాయి. అంటే నేను సెపరేట్ గా నేను కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, సెపరేట్ గా నేను పోయి మళ్ళీ యజ్ఞాలు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. మనం కృష్ణుడు దేవదేవుడిగా మనం అనుకొని మనం ఆయనకి సేవ చేసుకుంటా ఉంటే ఇవన్నీ ఫలితాలు ఏవైతే ప్రపంచంలో అంతమంది చేస్తున్నారో ఆ ఫలితాలన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి మనకి. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, ఇది పరిపూర్ణమైంది. నేను నిజంగా భక్తులు నేను కొనసాగితే నేను పరిపూర్ణంగా నేను అందరినీ తృప్తిపరిచినట్లే. సో 7వ స్కందంలో నారదు అంటారు అనమాట, మనకి చాలా రుణానుబంధాలు ఉన్నాయి ఇక్కడ, చాలా కర్మబంధాలు ఉన్నాయి. రుణానుబంధాలు ఎవరితో ఉన్నాయి? రుణానుబంధాలు తల్లిదండ్రులు ఉన్నారా రుణము, ఇంకా అదేలే కుటుంబం, ఓకేనా? తర్వాత ఇంకెవరితో ఉన్న రుణాలు? దేవతలతో రుణాలు ఉన్నాయి, ఋషుల మునుల రుణాలు ఉన్నాయి, ఓకేనా? సో మనకి చాలా రుణాలు ఉన్నాయి అన్నమాట. మరి ఆ రుణాలన్నీ మనం కానీ సమాప్తం చేసుకోకపోతే మళ్ళీ రుణాలు తీసుకోవడానికి మళ్ళీ మనం వచ్చే తీరాలి మళ్ళీ. అవునా? రుణబంధం ఉంటే మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ వచ్చి తీరాలి. మరి ఆ లెక్కనెత్తుకుంటే ఎన్ని జన్మల్లో మనకి ఒక్కొక్కరు ఎన్నెన్ని రుణాలు మనం తీర్చుకోవాలి ఇప్పుడు? ఆ రుణబంధం ఉన్నంత వరకు మళ్ళీ మనం చేసుకోవడం. ఇప్పుడు కాంబినేషన్ వచ్చారు కదా, కుటుంబ సభ్యులంతా, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులంతా, అంతా రుణాల కేటగిరీ ఇదంతా. వాళ్ళ నుంచి మనం పొందాం, మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళకి చేయాలా ఇప్పుడు మళ్ళీ మనం. ఆ లెక్కనెత్తుకుంటే ఈ జన్మ తల్లిదండ్రులు రుణం నేను తీర్చుకోవాలనుకుంటే మరి గత జన్మ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?
ఓకేనా? అట్లా అనుకుంటే దేవతలకి మనం ఏ విధంగా రుణం తీర్చుకుంటున్నాము? ఇంత సంప్రదాయాలని, ఇంత శాస్త్రం ఇచ్చినటువంటి ఋషులు, మునులు, ఆచార్యులు వాళ్ళ రుణం ఎట్ట తీర్చుకోవాలి? ఆ లెక్కనెత్తుకుంటే ఎంత రుణానుబంధం ఉంది, ఎంత ఉంది మళ్ళీ మళ్ళీ మనం రావడానికి. కానీ రాఘవ అంటారు, నువ్వు కృష్ణుడికి సేవ చేసుకోవడంతో, ఆ ముక్కుడికి నువ్వు సేవ చేయడంతో నువ్వు అందరి రుణాలు తీర్చేసినట్టే. అందరి రుణాలు. సో దీన్ని బట్టి మనకి అంటే మనం పరిపూర్ణంగా అయిపోవచ్చు. అంతిమ ఘట్టంలో మనం, నేను నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కృష్ణుడి సేవలు నేను ఉండగలిగాను. నాకు తోచినంత శక్తి నేను సేవ చేయగలిగాను అన్న వాళ్ళు తృప్తిగా, ఆనందంగా బయటపడగలుగుతారు. ఓకేనా? అలాగే భక్తి యోగం విశిష్టత అంటే రక్షణ ఇవ్వగలుగుతుంది. భక్తి యోగానికి రక్షణ ఏ విధంగా అంటే చెప్పబడుతుంది, భగవంతుని యొక్క భక్తులు ఎన్నడూ పతనము చెందరు. ఎప్పటికీ పతనం చెందరు. సో కృష్ణుడు అంటాడు 9వ అధ్యాయం 31వ శ్లోకంలో, 30వ శ్లోకంలో, అపిచేత్సు దురాచారు భజతే మాం అనన్యభాక్ సాధురేవహి సమంతవ్యం. నెక్స్ట్ లైన్ గుర్తు రావట్లేదు. అపిచేత్సు దురాచారు, ఒకవేళ నువ్వు దురాచారుడు అయినా సరే, దురాచారం అంటే ఒకవేళ నువ్వు చాలా పాపాలు చేస్తున్నా సరే, ఓకేనా? ఇప్పుడంటే సుదురాచారం, సుదురాచారం అంటే ఇంకా నువ్వు భయంకరమైన పాపాలు చేస్తుంటే చూడ, ఓకేనా? భజతే మాం అనన్య భక్ అంటే నువ్వు నన్నేమో శ్రద్ధగా నువ్వు నన్ను భక్తి చేస్తున్నావు, శ్రద్ధగా నా భక్తుడు అయ్యాడు. కానీ పొరపాటున ఒకవేళ చేయకూడనటువంటి, ఒకవేళ పాపం చేసిండే, ఇది పొరపాటున యాక్సిడెంట్ గా, సాధురేవహి సమంతవ్యం, నువ్వు అతని సాధువుగానే పరిగణించాలా. అంటే భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నాడు? మన కోసం వకాలతో పుచ్చుకుంటున్నాడు. భజితే మాం అనన్య భక్, అనన్య భక్ అంటే ఏంటి? నన్ను మాత్రమే తన జీవితం గమ్యంగా పెట్టుకొని, నేను తప్ప అతనికి ఇంకెవరూ లేరనే భావంలో ఎప్పుడైతే ఆ భక్తుడు ఒకవేళ జీవితం సాగిస్తా ఉండి, ఒకవేళ అతను పొరపాటు చేస్తే, తెలియక ఒకవేళ అతను పాపం కానీ చేస్తే, తిల్ కృష్ణ అంటాడు, నువ్వు అతన్ని సాధువుగానే పరిగణించాలా. ఎందుకనంటే శీఘ్రమే అతను మళ్ళీ ధర్మ మార్గంలోకి అతను వచ్చేస్తాడు అతను. ఎందుకంటే నేనున్నాను అతను మళ్ళీ ధర్మ మార్గం నడిపించడానికి. ఎందుకంటే అతను ఆ నన్ను తప్ప ఇంకా అతను ఎవరిని కూడా ఆశ్రయించట్లేదు. కాబట్టి నేను తప్ప అతనికి వేరే ఇంకెవరు తన్ని వేరే లక్ష్యం అతనికి లేదు. కాబట్టి ఒకవేళ అతను పాపంలో పరమ పాపము చేసినా కూడా అతను నువ్వు మాత్రం సాధువుగానే పరిగణించాల. నేను ఒప్పుకోను ఎవరిని అతను తిడితే మాత్రం. ఎందుకంటే అతను చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఆ తప్పు చేసిన పశ్చాత్తాపడుతున్నాడు. జరిగిన పొరపాటుని చింతిస్తా ఉన్నాడు. కాబట్టి అతను నువ్వు సాధువుగానే పరిగణించాలా అని ఖచ్చితంగా నేను వాళ్ళని రక్షించుకుంటాను అంటున్నాడు. నేను చెప్పాను కదా, భక్తి యోగ యొక్క విశిష్టత అంటే మనకి రక్షణ వస్తూ ఉంటుంది కృష్ణుడి దగ్గర నుంచి మనకి. 9వ అధ్యాయం 31వ శ్లోకం ఏముంది భగవద్గీతలో? అయితే ఇక్కడ ఎందుకంటే 9వ అధ్యాయం 31వ శ్లోకంలో కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణిష్యతి అని ఉంది 2వ లైన్. ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, ఓ కౌంతేయ, ఓ అర్జున, నువ్వు చెప్పు ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజానికి నువ్వు ప్రకటించు ఏమని, నా భక్తుడు మాత్రం ఎప్పుడు నశించడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రణశ్యతి. త్వరగా అతను మళ్ళీ ధర్మ మార్గంలోకి వచ్చేస్తాడు వెంటనే. తాను వెంటనే మళ్ళీ తన ధర్మ మార్గంలోకి వచ్చేస్తాడు. తన త్వరగా శాంతి పొందుతాడు మళ్ళీ.
త్వరగా ప్రశాంతతకు వచ్చేస్తాడు. కాబట్టి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రణశ్యతి. నేను ప్రమాణం చేస్తున్నాను, నా భక్తుడు మాత్రం ఎప్పుడు పతనం కాడు, అతను నశించాడు. అంటే పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. భక్తుడి యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నాడు? కృష్ణుడు తీసుకుంటున్నాడు. అంటే ఆయ- అంటే మనం ఒక్కోసారి మనం చూస్తాం కదా, ఒక్కోసారి మనం అప్పుల పాలైపోతే ఎవరో వచ్చి ఏం చెప్తారు, ఒకవేళ రక్షించే వాళ్ళు, అతను మొత్తం నేను చూసుకుంటాను, నేను గట్టేస్తాను, ఇంకా అతని జోలికి మీరు పోవద్దండి. మన జీవితంలో మన కోసం భగవంతుడు వచ్చి వకాలతో పుచ్చుకుంటున్నాడు అని అంటే, కదా, భగవంతుడు ప్రమాణం చేస్తున్నాడు, నన్నే నిరంతరం తలుచుకునే వాళ్ళకి, కదా, ఒకవేళ పొరపాటున ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు శీఘ్రమే ధర్మ మార్గంలోకి వాళ్ళు వచ్చి వాళ్ళ పరమశాంతిని పొందగలుగుతారు. ఓకేనా? నా భక్తుడికి మాత్రం ఎటువంటి నాశనం లేదు. ఓకే. ఎవరు ప్రమాణం చేయగలుగుతారు అసలు? అదే. పైగా ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, కౌంతేయ, నువ్వు ప్రకటించు, నువ్వు చెప్పు, నా భక్తుడికి ఎప్పుడు పతనం కాదు. సో కృష్ణయ్య గారు చెప్పుండొచ్చు, నా భక్తుడు మాత్రం ఇక్కడ పతనం కాదన్న. కానీ ఇక్కడ ఏమన్నాడు? అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పు అంటున్నాడు. అంటే ఒకసారి భక్తుడు కానీ మాట ఇచ్చాడు అనుకోండి, నా భక్తుడు నశించాడని, ఇంకా కృష్ణుడు దానికి కట్టుబడే ఉండాలి దానికి. ఒక్కోసారి కృష్ణుడు చెప్పిన మాట కృష్ణుడి దగ్గరికి ఒకవేళ తప్పినా కూడా తప్పే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ భక్తుడు కానీ మాటిస్తే మాత్రం అది వెనకాలకు వెళ్ళే ప్రసక్తి అసలు రాదన్నమాట. కాబట్టి భక్తిలో అధిక రుచిని సులభంగా సాధించవచ్చు మరియు సులభంగా ఆస్వాదించవచ్చు. భక్తిలో అధిక రుచిని సులభంగా సాధించవచ్చు మరియు దాంట్లో ఆస్వాదించవచ్చు కూడా సులభంగా. సో మొన్న నాడిపాడ నాడిపాటలోకి వెళ్ళి క్లాస్లోకి వెళ్తున్నారంటే వాళ్ళు మాక్సిమం చాలా మంది సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళే, సంవత్సరం అదే 22 నెలలు 3 నెలలు వచ్చిన వాళ్ళే అంతా. సో వాళ్ళు అందరూ ఏకధాటిగా వాళ్ళ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పారు అన్నమాట. ఒకటి చెప్పారు, ఇప్పుడు ఇంకా వేరే అనవసరమైన పనులు అనవసరమైన మాటలు చెప్పిన టైం ఇప్పుడు మాకు లేదు. ఓకే. అసలు టైం లేదు. రెండోది ఏంటంటే, మాకు ఇప్పుడు ఏది కూడా భౌతిక విషయాలు, భౌతిక మాటలు ఏది మాకు అసలు రుచించడం లేదు అసలు. ఇలా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే, ఎందుకబ్బా ఈ మాటలు, ఏం అవసరం ఇది మనకి, ఆ, ఒక తెలియని ఒక వెగటు వచ్చేస్తుంది అది, ఒక విధంగా చిరాకు వస్తుంది. ఇంకేం? అంటే కృష్ణ భక్తిలో రుచిని ఆస్వాదించారు కాబట్టి భౌతిక రుచి పోతా ఉంది. ఓకే. ఈ యొక్క విరక్తి ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఒకప్పుడు వినసొంపుగా, ఏనా, ఆనందంగా దాని గురించి గంటలు 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 చర్చించుకొని, ఏనా, ఆ, అదే దాన్నే ఇదిగా పెట్టుకొని మాట్లాడుకుంటా టైం ఎంత పోతా ఉన్నప్పుడు, ఇప్పుడు అసలు అది మాట్లాడడానికి ఫస్ట్ టైం లేదు, రెండు దాని గురించి మాట్లాడితే విసుగొస్తా ఉంది. ఎంతసేపు మాట్లాడుకుంటారు ఆయన ఎవరైనా గురించి వీళ్ళంతా అని. ఓకే. అంటే జస్ట్ 1 ఇయర్ లో మార్పు వచ్చింది అంటే భక్తి ఎంత శక్తివంతమైంది, రెండు ఎంత సులభంగా వాళ్ళు అట్లీస్ట్ కృష్ణ భక్తిని ఆస్వాదించే స్థితిలోకి వచ్చారు. అందుకే మన ఇతర మార్గాల్లో మన ఈ స్థితికి రావాలి అని అంటే, ఓకేనా, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ సర్వసాధారణమైనటువంటి భక్తులు, గృహిణులు, ఓకేనా, ఆ, అసలు అసలు దానివల్ల రియలైజ్ అవ్వగలుగుతున్నారు అంటేనే మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత సులభంగా వాళ్ళు కృష్ణ భక్తిలో, కృష్ణ కథలో రుచిని, కృష్ణ సేవలో రుచిని ఎంత సులభంగా వాళ్ళు పొందారో, ఇప్పుడు వాళ్ళు ఎంత సులభంగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు.
వాళ్ళు చాలా కామన్ పీపుల్ అనమాట. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఇంత విషయం ఉంది, ఇదంతా చేస్తాం లేదు. జస్ట్ వాళ్ళు కృష్ణ భక్తుల సాంగత్యం వచ్చి జస్ట్ వింటూ ఉన్నారు, చెప్పింది చేసుకుని వెళ్తా ఉన్నారు అంతే. వాళ్ళకి ఈ లాజిక్, దాంట్లో ఈ పాండిత్యం, ఈ ఇదే ఇది కర్మయోగమా, జ్ఞాన యోగమా, అష్టాంగ యోగమా, భక్తి యోగమా, అసలు ఏమాత్రం అసలు ఐడియా కూడా లేదు. ఆ, ఒకసారి మాట్లాడుతుంటే వీళ్ళకి నిజంగా అర్థమవుతుంది లేదా నాకే డౌట్ వస్తుంది. ఒకసారి. కానీ బట్ వింటున్నారు, 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 వినింటే ఫాలో అవుతున్నారు. అదే ఆశ్చర్యం. అదేనమ్మా చూడండి, మీరు వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. సో మీరు ఫాలో అవుతున్నారు, మీకే అర్థమైపోతుంది ఇంత ముందు మీ ఆలోచన ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉన్నాయి. ఇదే చాలు మనకి. ఈ మాత్రం దానికి మనకి ఇంత రిజల్ట్ వస్తే ఇంక మనం ముందుకు చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఎటువంటి ఒక ఫలితం వస్తుందో మీరు ఊహించుకోండి అన్నాము. అందుకే విశ్వం చక్రవర్తి ఠాగూర్ అంటారు, యాక్చువల్ గా భక్తుడిని ఒక ఒక రసం రసం రస రస అంటే ఒక రుచి కదా. ఆ రస దెయ్యం ఒకటి వెంటాడుతుందంట, భక్తుని పట్టుకొని పీడిస్తుంటదంట. ఏది? ఆ రసాస్వాదన అంటే ఒక మత్తులో తాను విహరిస్తా ఉన్నాడు అనమాట, ఒక మత్తులో. ఎట్లాగైతే ఎట్లాగైతే తాగేవాడు కూడా మత్తులో ఉండి మళ్ళీ అది తాగితే గాని మళ్ళీ తనకి తృప్తినివ్వదో, అట్లా భక్తిలో ఉండేవాడు కూడా ఆ రసాస్వాదన కోసం మళ్ళీ మళ్ళీ వెంబడిస్తా ఉంటాడు. అతను ఒక దెయ్యం పట్టుకున్న వాడిలాగా దానికోసం పరితపిస్తా ఉంటాడు. ఆ రసం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి దానికోసం మళ్ళీ వెంపర్లాడుతూ ఉంటాడు. సో కృష్ణ కథ, కృష్ణుడి సేవ, కృష్ణ నామము, కీర్తన, కృష్ణ ప్రసాదము, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ మళ్ళీ మళ్ళీ నేను పొందగలను అనే ఈ విషయాల్లో తాను వెంపర్లాడు అనమాట. అలాగే ఇక్కడ ప్రభుపాద అంటారు అనమాట, కృష్ణ చైతన్యం అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రాణం ఉన్నంత వరకు ఈ వ్యాధి వెంటాడుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఇది సరైనటువంటి ఇది కాదు, బట్ మనకి ప్రాణం ఉన్నంత వరకు, ఓకేనా, కృష్ణ భక్తి మనల్ని వెంటాడుతూనే ఉంటది, మనల్ని అని. సో ఆ విషయాన్ని చెప్పడానికి చెప్తున్నాను అన్నమాట. కాబట్టి నిజంగా మనకి కృష్ణుడే స్వయంగా రక్షణని ఇస్తున్నాడు. స్వయంగా రక్షణ స్వయంగా కృష్ణుడే ఇస్తున్నాడు. తాను ప్రమాణం చేస్తున్నాడు, ఎవరైతే కృష్ణుడు చెప్పినట్టుగా తన ఆదేశానుసారంగా ఎవరైతే నడుచుకుంటున్నాడో వాళ్ళు పతనం కానీయకుండా. ఎస్పెషల్ గా కృష్ణుడు యోగేశ్వరుడు. సో ఏ మార్గంలో అయినా సరే, ఎస్పెషల్ గా భక్తి మార్గంలో ఉండే వాళ్ళని పతనం అయితే కానీయుడు. అంతకంటే రక్షణ మనకు కావాల్సింది ఇంకేమీ లేదు. కృష్ణుడు మిగిలిన వాటికి రక్షిస్తాడని మనకు తెలియదు. ఏది? ఈరోజు కోటీశ్వర్లు ఉన్నాము, సో నెక్స్ట్ టైం మనం కోటి నుంచి కింద పడనీయకుండా కాపాడతాడేదా? అది గ్యారంటీ లేదు. ఈ రోజు గొప్ప స్థానంలో గొప్ప పొజిషన్ లో ఉండొచ్చు, నెక్స్ట్ టైంలో ఇంతకంటే పెద్ద పొజిషన్కి వెళ్తామా? గ్యారంటీ లేదు. లేకపోతే ఉమ్, పేరు ప్రతిష్టలు, ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్నాం మనం, నెక్స్ట్ ఇంకొక రోజులో మొత్తం పేరు కూడా మొత్తం మొత్తం పోవచ్చు. వీటన్నిటికి రక్షణ ఇవ్వడు. వీటికి భౌతిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం దట్ ఈస్ నో గ్యారంటీ. కానీ ఇవన్నీ ఏం జరిగినా సరే, ఎన్ని అస్తవ్యస్తమైనా సరే ఈ విషయాల్లో, ఈ అంశాల్లో, కానీ భక్తిని మాత్రం కాపాడతాడు. అంటే ఎన్ని గందరగోళాలైనా సరే, అస్తవ్యస్తమైనా సరే, మన భక్తి నుంచి మాత్రం మన డీవేట్ కాకుండా మాత్రం రక్షిస్తాడు. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను. కృష్ణుడు ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ అ పర్సనల్ గాడ్.
మనకి వ్యక్తి మన వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిగా మనల్ని నిత్యం మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. ఇక్కడ నిరాకారుడి పాయింట్ లేదు, అయితే పరమాత్ముడి పాయింట్ కాదు, పర్సనల్ గా. అండ్ ప్రతి వ్యక్తికి ఒక పర్సనల్ కృష్ణుడు ఉంటాడు. ప్రతి వ్యక్తికి అంటే ఒక వ్యక్తి కోసం కృష్ణుడు తాను స్వయంగా రాగలుగుతాడు కూడా. అంటే ద- ధర్మం స్థాపించడానికి, ఒక వ్యవస్థ అంతా మార్చడానికి భగవంతుడు వస్తుంటాడు, జనరల్ గా మనం చూసింది. కానీ అట్లా కాదు, పర్సనల్ గా కూడా రాగలుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రహ్లాదుడు. ఇంకెవరు? గజేంద్రుడు. పర్సనల్ గా రాగలుగుతాడు. ఈ విషయం మనం కొంచెం గుర్తుపెట్టుకోగలిగితే చాలు, మన కోసం పర్సనల్ గా వస్తాడు, రాగలుగుతాడు. మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఏమని. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాడు భగవంతుడు, ఓకేనా? వాళ్ళ వాళ్ళ యొక్క భక్తి స్థితికి వస్తాడు. మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు అబ్బా భగవంతుడు? మనకి మనం ఏమాత్రం వస్తాం, అట్లేం లేదు. ఆ తీవ్రత ఎవరిలో ఉన్నా సరే భగవంతుడు పర్సనల్ గా మనం కోరుకున్నట్టుగా, మన యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, అంత పర్సనల్ గా మన కోసం రాగలుగుతాడు. స్వయంగా రక్షణ ఇవ్వగలుగుతాడు భగవంతుడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే భాగవతం అంతా కూడా భక్తులతో పర్సనల్ గా డీల్ చేశాడు భగవంతుడు. ఇక్కడ రేర్ కేసెస్ లో మాత్రమే ధర్మాన్ని స్థాపించడం అనే పాయింట్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పాండవుల్ని పర్సనల్ గా వచ్చి వాళ్ళని గెలిపించాడు. అయితే ఆయన రావాల్సిన అవసరం లేదు అసలు. ఎక్కడున్నైనా సరే ఆ వ్యవస్థను మొత్తం ఆయన మేనేజ్ చేయగలడు. బట్ భక్తుడు భగవంతుని పర్సనల్ గా తీసుకుంటాడు కాబట్టి భగవంతుడు కూడా భక్తుడిని పర్సనల్ గా తీసుకుంటాడు. సో మనం ఆయన్ని పర్సనల్ గా తీసుకుంటే ఆయన కూడా మనం పర్సనల్ గానే తీసుకుంటాడు. మనం ఆయన యజమానిగా తీసుకున్నామంటే ఆయన మన సేవకుడుగానే తీసుకుంటాడు. మన తండ్రిగా చూసుకున్నామంటే మన బిడ్డగా చూసుకుంటాడు. మన స్నేహితుడిగా చూసామంటే మన స్నేహితుడిగా చూస్తాడు. మన ప్రేమికుడిగా చూసామంటే పర్సనల్. పర్సనల్ అంటే పర్సనల్ అంతే. అంత పర్సనల్ మన ఇంట్లో వాళ్ళు కూడా కాలేరు. అంత పర్సనల్ గా మన ఇంట్లో వాళ్ళు కూడా కాలేరు. ఇప్పటి వరకు మన హోల్ చరిత్రలో ఇప్పటి వరకు, అంటే మన జీవితంలో నిజంగా మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారా? 100% అర్థం చేస్తున్నారా? అర్థం చేసుకోలేరు. వాళ్ళు ప్రయత్నించినా కూడా వాళ్ళ వల్ల కాదు. భగవంతుడు మాత్రం అదే ఎదుర్కోగలుగుతారు. ఎందుకని? పరమాత్మగా మనలోనే ఎప్పుడు ఉన్నాడు కాబట్టి. మనమేంటో అణువు ఆయనకి తెలుసు. అందుకని ఎవరైనా సరే మనం పర్సనల్ గా అర్థం చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆయనకి తెలిసినంతగా మన గురించి ఇంకెవరికి తెలియదు కాబట్టి మనకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే మనకి బాగుంటుంది అని కూడా, అది కూడా బాగా తెలిసాను. మనకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే మనం మాట వింటామో, మనకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే మనం దారిలో పడతామో, ఏనా? ఆయనకంటే మించి ఇంక తెలిసిన వాళ్ళు ఇంకెవరు లేరు. కాబట్టి ఏం చేసినా మన మంచి కోసమేలే భగవంతుడు అనే భావనలో మనం చేయగలిగింది మనం చేసుకొని ముందుకెళ్ళడం మనకి మంచిది. నెక్స్ట్, ఇప్పుడు ఇప్పుడు రెండు చూసుకున్నాం. ఏంటది? భక్తి యోగం విశిష్టతలో ఫస్ట్ ఏం చూసాం? పరిపూర్ణత. రెండు, రక్షణ. ఇప్పుడు మూడోది వచ్చి ప్రయోజనం. ఏంటి లాభం నాకు? భక్తి యోగం వల్ల వచ్చే అత్యుత్తమైనటువంటి లాభం ఏంటి నాకు? ప్రయోజనం ఏంటి?
భక్తియుత సేవ శుద్ధమైనది, పరిపూర్ణమైనందున మానవుడు ఒక్కసారి దాన్ని ఆరంభిస్తే చివరకు విజయం సాధించే వరకు అతడు దాని వైపుకే బలవంతంగా లాగబడతాడు. అతను లాగబడతాడు. అతను ఒకసారి ప్రారంభిస్తే చాలు. ప్రారంభిస్తే చివరి విజయం సాధించేంత వరకు అతను దాని వైపుకే బలవంతంగా లాగబడతాడు. భక్తియుత సేవ యొక్క ఆ, ఆ, ఒక గొప్పతనం ఏంటంటే, ఒకవేళ మనం ఇప్పుడు బాగా సేవలో పాల్గొని, బాగా కథ వింటూ, మన కార్యక్రమాల్లో పాల్గొంటూ, మన కీర్తనలో పాల్గొంటూ ఉన్నప్పుడు మనకి ఏదో ఒక చిన్న రుచి ఉంటుంది, మనకి చిన్న రసం వస్తుంది మనకి. ఆ రసం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తా ఉన్నాం, పోతా ఉన్నాం. ఏదో తెలియని ఒక రసం ఉంది మనకి. ఓకేనా? ఆ రసాన్ని ఆస్వాదించిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడ రాకుండా ఉండలేరు. కొంతమందికి అది దర్శనం అయి ఉండొచ్చు, కొంతమందికి కథ అయి ఉండొచ్చు, కొంతమందికి కీర్తన అయి ఉండొచ్చు, కొంతమందికి ప్రసాదం అయి ఉండొచ్చు, కొంతమంది భక్తులతో మాట్లాడడం కావచ్చు. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక రసం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా ఎంతో కొంత రసం ఉంటేనే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. లేదా ఇంట్లో ఒక 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 కలిసినటువంటి ఆ మన అనే భావంలో వెళ్తున్నారు. రసం రాకపోతే, ఓకేనా, ఒక క్షణం కూడా ఉండలేదు. వాళ్ళకి రసం లేదు అంటే ఇంకా డైవర్స్ ఇంకా అంతే. రసం రాకపోతే వాళ్ళు ఒక క్షణం కూడా ఉండలేరు. బట్ ఏదో ఒక రసం అయితే ఉంది కాబట్టే ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని తిట్టుకున్నా సరే, ఎన్ని వాదోపాదాలు చేసుకున్నా సరే, ఎన్ని రకాలుగా మనం, ఓకేనా, కింద మీద పడి మనం కొంచెం అటు ఇటు అయి గొందరమైనా సరే, మళ్ళీ ఎక్కడో తెలియని విధంగా నాకు ఈ కుటుంబంలో నాకు ఏదో తెలియని ఒక ఒక ఎక్కడో నేను ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. కాబట్టి మనం ఎన్నైనా ఏమైనా సరే మళ్ళీ మళ్ళీ మనం ఒకటైపోతా ఉంటాం. అట్లనే ఈడ కూడా అంతే. భక్తిలో స్టార్టింగ్ లో దానికి మనం రసాన్ని ఆస్వాదించిన వాడు ఒకవేళ మధ్యలో తను ఒకవేళ పతనం అయినా సరే, వేరే ఆ, రకరకాల పరిస్థితుల వల్ల తాను భక్తికి దూరం అయినా సరే, తనకి మళ్ళీ ఏదో ఒకసారి ఆ మధుర స్మృతులు మళ్ళీ తన్ని వెంటాడతాయి మళ్ళీ. అంటే ప్రస్తుతానికి అతను ఏమనుకోవచ్చు, నాకు ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించడం కోసం నేను ప్రస్తుతానికి నేను ఇది కొంచెం భక్తి కొంచెం దూరంగా ఉండి నేను సంపాదించాలి, చాలా అవసరం ఇప్పుడు అనుకుంటాడు. సో వెళ్ళిపోయిన తర్వాత అతను సంపాదించడం అర్థమైపోతుంది, ఇక్కడ ఎక్కడ నాకు రసం లేదురా నాయన, అక్కడ అనుభవించినంత రసం నాకు ఇక్కడ లేదు అన్న భావం వచ్చినప్పుడు మళ్ళీ బలవంతంగా అతను లాగబడతాడు అనమాట మళ్ళీ భక్తిలోకి. కాబట్టి అతనికి బలవంతంగా తను చివరి దాకా అది లాక్కు వెళ్ళగలుగుతుంది. సో ఆ భక్తి రసాన్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఈ భక్తితో సేవలో మనకు దొరుకుతుంది. చాలా మంది ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు, కొంతకాలం భక్తి చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో ఉండకపోవచ్చు. వివిధ కారణాల చేత వాళ్ళు మనకి దూరం అయి ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది, "అబ్బా, మనం ఇక్కడ ఉండి ఎన్ని రథయాత్రలు చేసాము, ఎంత హ్యాపీగా ఉండింది, మనం ఎన్ని పండుగలు చేసుకున్నాం, ఎన్ని యాత్రలకు పోయాము, ఎన్ని రకాలుగా మనం ఎన్ని కూడా మనం కలిసి ఉన్నాము" అని ఈ జ్ఞాపకాలు, ఈ స్మృతులు, ఇవి అనుభవించడం అన్ని వాళ్ళకి గుర్తుంటాయి. మేబీ ఇప్పుడు తాత్కాలికంగా కొంత వాళ్ళు దూరం అవ్వచ్చు, వాళ్ళకి కొంత ఆ, కొన్ని పరిస్థితులు వాళ్ళకి మనం దూరం చేసి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇస్లాంలో జోడించి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. అందుకే కృష్ణుడు అంటాడు, ఆ, 2:40 శ్లోకంలో, నేహవిక్రమణ సోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
సో నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయు. ఈ ప్రయత్నంలో నష్టం గాని, తక్కువ కావడం కానీ, నష్టం కానీ, హాని కానీ లేదు. దీంట్లో ఏం నష్టం ఉంది దీంట్లో చెప్పండి. దీంట్లో ఏం నష్టం? ఏ నష్టం లేదు. సో ప్రభుపాదుల వారిని జర్నలిస్ట్ ఈ ప్రశ్న వేస్తాడు. స్వామి, మీరు ఇంత విస్తృతంగా మీరు ప్రచారం చేస్తున్నారు, ఏమని కృష్ణుడు ఉన్నాడని, దేవదేవుడు ఉన్నాడని, ఆయన యొక్క అడుగుజాడలు నడిస్తే కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని, సో కృష్ణుడు మిమ్మల్ని తన లోకానికి తీసుకెళ్తాడని చెప్పేసి మీరు విస్తృతంగా, మీరు బలంగా నమ్మారు. మీ మీతో పాటు కొన్ని వందల వేల మందిని మీతో పాటు వాళ్ళని కృష్ణుడు ఉన్నాడనే భావంలో భక్తిలో వాళ్ళు మీరు దించారు. ఒకవేళ మీరు పోయే క్రమంలో ఈ నడుచుకునే విధానం మీకు కృష్ణుడు లేడని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? కృష్ణుడు లేడని తెలిస్తే నిరూపించబడ్డారు కృష్ణుడు లేడు. जय श्री श्री राधा गोविंद भगवान जगन्नाथ बलदेव सुभद्रा गौर निताय श्रील प्रभुपाद की जय। సపోజ్ ఒకవేళ కృష్ణుడు లేడని తెలిసింది, గణేష్ అడిగాడు ఈ ప్రశ్న. ఇప్పుడు దర్శనం నాకు ఇచ్చాడు, నీకు మరి మాకెందుకు ఇవ్వలేదు? క్వశ్చన్ వస్తుంది. ప్రభుపాద వారి సమాధానం, ఏం పర్వాలేదు, కృష్ణుడు లేకపోయినా మాకేం పర్వాలేదు. మేము వచ్చాము, ఆనందంగా డాన్స్ చేసాము, ఆనందంగా తిన్నాము, మంచిగా కీర్తన చేస్తున్నాము, అంతా హ్యాపీగా మేము యాత్రలు చేసాము, ఆనందంగానే, ఎవరికి అన్యాయం చేయలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఎవరిని కష్టపెట్టలా, ఉన్న వాళ్ళకు మంచి చూసుకున్నాం, మంచిగా ఉండాలని ప్రయత్నించాం, అంతా మేము హ్యాపీగానే ఉన్నాం కదా. ఒకవేళ కృష్ణుడు లేడని తెలిసిన జీవించిన జీవితం క్వాలిటీ జీవితం ఇది. కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని మనకి అన్యాయం చేయలేదు, ఎవరిని మనం మోసం చేయలేదు. మనం హ్యాపీగా వచ్చాము, హ్యాపీగా తిరిగాము, హ్యాపీగా ఆనందంగా డాన్స్ చేసాము, బాగా ప్రసాదాలు తీసుకున్నాము, ఓకేనా, మంచిగా ఉత్సవాలు చేసుకున్నాము, తిరిగాము. నష్టమేముంది ఇక్కడ? అప్పుడు ప్రభుపాద అడిగారు అనమాట, ఒకవేళ నువ్వు పోయే జర్నీలో మీరు కృష్ణుడు ఉన్నాడో లేడో మీకు తెలియదు, నమ్మట్లేదు కదా. మీరు మీరు కృష్ణుడు లేడనే భావనలో మీరేం చేస్తారు? మీ ఇష్ట ప్రకారంగా మీరు తిరుగుతున్నారు, తాగుతున్నారు, జీవిస్తున్నారు. ఒకవేళ మీరు పోయే జర్నీలో కృష్ణుడు ఉన్నాడని తెలిసి మీరేం చేస్తారు అన్నారు. కృష్ణుడు ఉన్నాడని తెలిసి అప్పుడు మీరేం చేస్తున్నారు? ఉన్నాడని తెలిసే ప్రయోజనం ఏంది? చేసిన పాపాలను అయిపోయినాయి కదా, మళ్ళీ దానికి మీరు అనుభవించాలా. సో భక్తి యోగంలో ఈ ప్రయత్నం ఏదైతే యోగ మార్గంలో ఈ ప్రయత్నం ఏం చేస్తున్నాం, దీంట్లో నష్టం గాని, హాని గాని లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా కూడా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. కొద్దిగా పురోగతి చేసినా కూడా, కొద్దిగా మనకి ప్రగతి సాధించినా కూడా మహత్తర భయాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతవరకు మనం చేసామో అది మళ్ళీ కొనసాగుతుంది నెక్స్ట్ జన్మలో. కానీ ఇక్కడ నష్టపోయేది ఏమీ లేదు. అదే ఇప్పుడు మనం భౌతిక జీవితంలో మనం ఒక కాలేజీకి వెళ్ళాం, ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాం అనుకోండి. ఓకేనా, నేను కష్టపడి ఫోర్త్ ఇయర్ దాకా వచ్చాను. ఓకేనా, ఫోర్త్ ఇయర్ లాస్ట్ సెమ్కి వచ్చాను. ఓకేనా, నాకు ఒక సబ్జెక్ట్ పోయినా కూడా నాకు సర్టిఫికేట్ రాదు, వచ్చే అవకాశం లేదు. అదే ఇంక 4-5 అటెంప్ట్ చేసిన కూడా నాకు రాలేదు అనుకోండి, నాకు ఇంక డిగ్రీ రాదు. కానీ ఎంత కష్టపడ్డాను నేను. కానీ నా కంటి ముందేమో డిగ్రీ లే.
అదే భక్తిలో నేను కొద్దిగా పురోగతి సాధించినా కూడా నేను ఎంతవరకు చేశానో అంత నా అకౌంట్ లో ఉంది. ఎక్కడ కూడా నేను నష్టపోయింది, నేను కోల్పోయింది ఏమీ లేదు. అది తరిగిపోయేది కూడా కాదు అది. ఉం? ఆ మీరు ఈ ఎగ్జామ్ లో 10 మార్కులు వచ్చాయి కదా, ఆ 10 మార్కులు మళ్ళీ అట్టే ఉంటది. తర్వాత మీరు ఆడ నుంచి మళ్ళీ కొన్ని మార్కులు రాసుకుంటే మళ్ళీ ఒక 20 వస్తే 20 అట్టే ఉంటది. ఆ అటు 4 అటెంప్ట్లో పాస్ అయిపోతారు. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ ఎక్కడ కూడా మనకి నష్టం గాని హాని గాని లేదు. మరి నష్టం గాని హాని గాని మనకి లేనప్పుడు మన అంతిమమైనటువంటి లాభాన్ని మనం ఇక్కడ ఎంత లాభం మన ఎంత చేసుకుంటే అంత లాభం ఇక్కడ. ఎంత చేసి అసలు ఏం చేసినా అసలు నష్టమే లేనప్పుడు అప్పుడు ఎందుకు మనం తక్కువ తక్కువ కొద్ది కొద్దిగా ఎందుకు చేయాలి మనం? సో అంటే ఎంత మనం చేసుకుంటా ఉంటే అంత మన దగ్గరే ఉండబోతున్నప్పుడు, అంత మనతో మన వెనకాలే వస్తున్నప్పుడు, అప్పుడు మనం ఈ మాత్రం చేస్తే చాలు అబ్బాయి, ఇంకా ఈ జన్మకు చాలు అనుకోని ఎందుకు మనం సెటిల్ కావాలి? ఆ, సో మనకున్న సమయం ఎంత, మనం చేయగలిగింది ఎంత, మనకున్న శక్తి ఎంత. సో అందుకే ప్రభుపాద అన్నాడు, ఒక జీవితం కృష్ణుడి కోసం జూదం ఆడు అంటాడు. కృష్ణుడి కోసం జూదం అంటే రమ్మీ కాదు, ఐపీఎల్ కాదు. ఒక జీవితం రాదనుకోనే నువ్వు కృష్ణుడి కోసం నువ్వు కష్టపడు. నాకేమీ రాదనే నీ జీవితం నువ్వు కృష్ణుడి కోసం నువ్వు పణంగా పెట్టేసేయి. మహా అయితే ఏమవుతుంది? ఇంకో జన్మ వస్తుంది. అది ఎలాగో వస్తుంది. అది ఎలాగో వస్తుంది. అదేదో కృష్ణుడి కోసం ఒక ఒక జీవితం నువ్వు జూదంలో పెడితే కదా, అయిపోయి ఇక్కడి నుంచి బయటపడిపోవచ్చు శాశ్వతంగా మనం. ఓకే. అందుకే ప్రభు ఎన్నో జన్మలు ఎత్తావు కదా, ఒక జన్మ కృష్ణుడి కోసం ఇచ్చేయండి అంట. 1 లైఫ్ టైం ఫర్ కృష్ణ. సో ప్రభుపాద వారు అదే చెప్పేది మనకి అత్యంత ప్రయోజనం, ఎందుకంటే ఏది వేస్ట్ కాదు ఇక్కడ. మళ్ళీ మనం భాగవతం చెప్పుకున్నాం 5వ అధ్యాయంలో, త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్ అపక్వా పతేత్యతో యతి యత్రాక్వా భద్రం అబుద్ అముస్య కిం ఓ వార్త ఆప్తో భజతాం స్వధర్మతః. ఒకవేళ భజనలో భజన అంటే మనం చేసే భక్తిలో ఒకవేళ అది పరిపూర్ణం కాలేకపోయింది, మనం అంతిమం పర్ఫెక్షన్ కాలేకపోయాం భజనలో, అయినా కూడా మనం పతనం చెందము. ఎందుకంటే ఇది భగవుడి యొక్క చరణాంబుజం, భగవుడి యొక్క పాద పద్మాన్ని మనం ఆశ్రయించే క్రమంలో ఒకవేళ మనం పూర్తి స్థాయిలో మనం పరిపూర్ణంగా ఈ జీవితంలో మనం చివరికి కృష్ణుని తలుచుకోలేకపోయినా, ఓకేనా? ఒకవేళ మనం అక్కడి నుంచి ఒకవేళ మనం పతనమైనా కూడా, ఓకేనా? అది చాలా హయ్యర్ స్టేజ్ అది. దానికంటే మనము కర్మ యోగ జ్ఞాన యోగాలు పర్ఫెక్ట్ గా చేసినా కూడా, పర్ఫెక్ట్ గా చేసినా కూడా మన పరిపూర్ణ సాధించలేం. మనం ఖచ్చితంగా పతనం అయిపోతాం. కానీ భజన భక్తి మాత్రం ఒకవేళ అపరిపక్వత ఉన్నా సరే మనకి అది మన వెంటనే మనతో పాటే వస్తుంది. అదే ఈ మిగతావన్నీ మార్గాలు, ఓకేనా, మనం పర్ఫెక్ట్ గా ముగించినా సరే అది మన వెనకాల రాదు. అది ఇంపర్ఫెక్ట్ అయినా మనతో పాటు ఉంటుంది, ఇది పర్ఫెక్ట్ గా అయినా మనతో పాటు రాదు. స్వామికండ భగవంతుని భక్తి సేవలో నిమగ్నం అవ్వడానికి తన భౌతిక వృత్తులను విడిచిపెట్టిన వ్యక్తి కొన్నిసార్లు అపరిపక్వత దశలో ఉన్నప్పుడు పడిపోవచ్చు. అయినప్పటికీ అతను విఫలమయ్యే ప్రమాదం లేదు. మరోవైపు భక్తుని కానివాడు వృత్తిపరమైన విధుల్లో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ ఏమీ పొందలేడు. నేను చెప్పినట్టుగా కృష్ణుడి సేవకు పోయే క్రమంలో ఒకవేళ మనం
విధి ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల ఒకవేళ మనం పతనమైనా సరే మనం కోల్పోయింది ఏమీ లేదు. అదే అతను వృత్తిపరమైన విధుల్లో పరిపూర్ణంగా నిమగ్నమయ్యి అతను భక్తుడు కాకపోతే అతను ఏమీ పొందేది లేదు. అతను అసలు ఏమి దొరకలేదు అతనికి. కేవలం శ్రమ మాత్రమే మిగిలింది అతనికి. కష్టపడింది మాత్రమే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి మనం వ్యాపారం చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఎంత పెట్టుబడి పెట్టామో అంతే తిరిగి వచ్చింది. అంతేనా? మనం పెట్టుబడి రూ. 1,00,000 పెట్టాం అనుకోండి. మనం అంతా అమ్మిన తర్వాత రూ. 1,00,000 వచ్చింది అనుకోండి. ఏం మిగిలింది? శ్రమ మాత్రమే మిగిలింది. అంతే కదా. మనం పెట్టింది అంతే వచ్చింది అనుకోండి. ఓకే, ఓన్లీ అబ్బా నేను లాస్ కాలేదని. ఓకే, కానీ నా పడిన కష్టానికి ఇంక ఫలితం ఏమొచ్చింది అప్పుడు? అది శ్రమ మాత్రమే మిగిలింది. అది పెట్టింది కరెక్ట్గా వస్తే. యాక్చువల్ గా భక్తుడికి కర్మల అతన్ని వెంటాడు. తను చేసిన అపరాధాల వల్ల, వైష్ణవ అపరాధాలు లేకపోతే సేవా అపరాధాలు, వాటి వల్ల తన పతనం అవ్వాలి. ఏదైనా అవ్వాలి, లేదా కృష్ణుడే ప్రత్యేకంగా ఆ పరిస్థితులు కల్పించాలి అతనికి. కొన్ని కొన్ని వాసనల నుంచి తన కడగబడ్డానికి, కొన్ని వాసనల్ని, కొన్ని కొన్ని అలవాట్లు, కొన్ని కొన్ని పాత సంస్కారాలు ఏవైతే తన్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నాయో దాని నుంచి అతన్ని బయటికి లాగడానికి కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నాడు అక్కడ. లేదా తాను ఏమాత్రం నన్ను ఇంకా కోరుకుంటున్నాడు ఇన్ని దెబ్బలు పడిన తర్వాత కూడా. ఆ, తను నిజంగా ఎంత ఆత్రంగా ఉన్నాడు. అది మనము కథ వినడం చాలా బాగుంటుంది కదా. కృష్ణ భగవద్గీత భాగవతం చదవడం చాలా ఇదిగా ఉంటుంది. ఎస్, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అవును, ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఎస్, ఇట్లా ఉంటే నిజంగా మనం హ్యాపీగా ఉంటాం కదా, ఆనందంగా ఉంటాం కదా. ఇవన్నీ అనిపిస్తుంది. సో ఒకసారి మనం భక్తి చేసే క్రమంలో మనం ఒకసారి మనకి ఏంటో ఒకసారి గర్వం రావచ్చు, మనకే తెలియ ఒక అహంకారం రావచ్చు, మనకే తెలియకుండా లోపల పేరు ప్రతిష్టల కోసం మనం పాకులాడుతూ ఉండొచ్చు. ఇవన్నీ మ- ఆ యొక్క భావంలో ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇతర భక్తుల్ని మనం తక్కువగా చూడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కష్టపెట్టడం మనం చూసుకున్నప్పుడు అప్పుడు చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి. చాలా మంది డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో, ఓకేనా, అప్పుడు ఓకేనా, ఒక దెబ్బ కృష్ణుడు అక్కడ వేస్తాడు అనమాట టక్కని. ఎందుకు అది వేస్తున్నాడు? ఎందుకంటే ఎంతమంది చేత చెప్పినా కూడా నువ్వు మారడం లే. పైగా ఇప్పుడు కానీ నువ్వు మార్చుకోకపోతే నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు. అప్పుడు మనకి ఇట్లాంటి దెబ్బలు పడినప్పుడు అప్పుడు మనం నిజంగా అప్పుడు భగవంతుని మనం కోరుకోవాలి. నాకు నాకు ఏ పాఠం నేర్పించడానికి నాకు ఇటువంటి పరిస్థితులు నాకు కల్పించావు. నేను ఏది నేను ఏవి నేను అక్కడి నుంచి ఆ, దేని నుంచి నేను బయటపడడానికి, లేదా ఎటువంటి వాటిని నేను కడుక్కోవడానికి, లేదా ఏ సంస్కారాల నుంచి ఆ నేను మార్చుకోవడానికి నాకు ఇటువంటి విషయం ఒకవేళ మనకి అర్థం కాకపోతే మనం వేడుకోవచ్చు భగవంతుడు. ఓకే. సో డెఫినెట్ గా మనం అది అపరాధానికి శిక్ష అనుకోబడలేదు. మనలో ఉన్న ఏదో కొన్ని అంశాలు అది అపరాధం వైపు మలిచాయి కాబట్టి అది అపరాధం కంటే శిక్ష కంటే కూడా మనం ఏమనుకోవాలా, నాలో ఉన్న సంస్కారాలని మార్చుకోవడానికి నాకు భగవంతుడు ఇంకొక అవకాశం నాకు ఇచ్చాడు. ఇచ్చాడు. కాబట్టి లేకపోతే భగవంతుడిని హింస పెట్టాలని, భక్తుడిని ఇబ్బంది పెట్టాలని ఇంత ఇదిగా డెడికేట్ చేసే భక్తుడికి
ఆయన మళ్ళీ సపరేట్ గా వచ్చి వాళ్ళు మళ్ళీ గుదిబంద వేసాడు ఆయనకి ఇష్టమా? 100% నేర్చుకోవడానికి అందరం. ఎందుకంటే మన పాత స్వభావాలు, పాత సంస్కారాలు మనం ఈ రోజు ఈ గతి పట్టించింది మనం. ఓకేనా? మనం అదే సంస్కారాలతో మనం కొనసాగితే మనం మళ్ళీ ఇంకెంత ఆ, ఇంకెలాంటి దారుణ పరిస్థితుల్లో మళ్ళీ మనం పోయి ఇరుక్కుంటాము, అలాంటి పరిస్థితుల్లో మనం పోయి పడతాము. కాబట్టి అది ఎంత త్వరగా ఇతను ఇక్కడ నుంచి బయటపడడానికి, ఆ సంస్కారాలు కడుక్కోవడానికి, చేసిన అపరాధాలని రియలైజ్ అవ్వడానికి భగవంతుడు అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు ప్రతి భక్తుడి జీవితంలో ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి భగవంతుడు చేస్తాడు. లేకపోతే భక్తుడి జీవితంలో ఆ, పాత కర్మలకి తావు లేదు, ఎక్సెప్ట్ అది మరీ దారుణమైన కర్మ అయి ఉంటే, అంటే మనం అనుభవించే తీరాలి మనము అని ఉంటే అది వస్తుంది మన దగ్గరికి. ఒకవేళ వచ్చినా మనం దానివల్ల మనం సఫర్ అయ్యేది కొంచెం తక్కువే ఉంటుంది, మన సఫర్ అవ్వాల్సిన దానికంటే కూడా. లేదా రెండు, మన అపరాధాల యొక్క కారణంగా దాన్ని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. లేదా భగవంతుడు మనల్ని స్వయంగా దీన్ని పోరాడి దీని నుంచి బయటపడడానికి మనకు ఒక అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఏదైనా సరే మొత్తానికి అది కృష్ణుడి కంట్రోల్లోనే ఉంది అది. ఇది ఆ పరీక్ష అంటే నువ్వు నా భక్తుడు అవుదా కాదా అనే పాయింట్ కాదు ఇక్కడ. పరీక్ష కంటే కూడా మనల్ని మనం ఉమ్, మార్చుకోవడానికి అది. నిజంగా భగవాన్ పరీక్షిస్తే మనం ఉండవేడు అసలు. ఓకేనా? ఆహా. సో అంటే భగవంతుడు మన పరీక్ష ఎంత గొప్పవాళ్ళం కదా మన. భగవంతుడు పరీక్షిస్తాడు, కానీ ఆ లెవెల్ వేరు మాది. ఆ స్థాయి ఉన్నప్పుడు భగవంతుడు పరీక్షించడం కంటే భగవంతుడు పరీక్షించడు, వేరే ఏజెంట్ పరీక్షిస్తాడు మనకి. నువ్వు మినిమం ఇది దాటకపోతే కానీ నువ్వు గోలోకం బాలేవు అని. ఇప్పుడు మన జాతకం చూపిస్తాం కదా, ఏమంటారు? జాతకం చూపిస్తే ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్ దాకా నీ టైము అంటే ఏంది అది? ఆ ఫేజ్ ఏమంటారు మనం? అదే, ఆ టైం బాగాలేని దాన్ని ఏమంటారు? జ్యోతిష్యంలో, జ్యోతిష్యం చెప్పేటప్పుడు జ్యోతిష్యం వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ విషయం? ఏళ్ళ నాటి శని అంటారు. ఆ ఆ ఏళ్ళ నాటి శని, ఓకేనా, శనిదేవుడు. శని కూడా దేవుడే. ఓకేనా? ఎందుకని? వేసి పెంటాడు అక్కడ, మనల్ని పిండుతాడు. ఆ పిండుడు దేనికోసం అంటే మన కృష్ణుడు సరెండర్ అవ్వడానికి. అన్ని లెవెల్ లాక్ చేసి పడేశాడు నాయన. ఇప్పుడు ఎట్ట పోవాలో మనం ఉన్నప్పుడు, ఓకేనా, నాకు ఇంక వేరే దిక్కు లేదు, నాకు కృష్ణుడే నాకు దిక్కు అంటే. శనిదేవుడు కూడా ఆయన పాత్ర పోషిస్తున్నాడు అక్కడ, మనల్ని కృష్ణుడి వైపు సరెండర్ చేయడానికి. ఓకేనా? కానీ మనం అంటే ఇక్కడ ఉన్న ప్రతి అంశం, భగవద్ విభాగంలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆ, ఉమ్, ఒక వేలోకి ఒక 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 పరిస్థితిలోకి తీసుకెళ్తున్నారు అనమాట మనల్ని. ఎందుకంటే మనం అంతిమంగా కృష్ణుడికి మన జీవితాన్ని అర్పించడం కోసం. ఏ, శని దేవుడు దరిద్రం అబ్బాయినా వస్తే వస్తే నా అంత అస్తవ్యస్తం చేస్తాడు. మరి అంత అస్తం చేస్తాడు మరి. ఆయన ఎందుకో కృష్ణుడి యొక్క కొలువులు ఆయన ఎందుకు ఆయన కూడా ఒక అధికారిగా ఎందుకున్నాడు అక్కడైతే? సో ఎవరైనా సరే దాంట్లో ఎవరున్నా సరే వాళ్ళ యొక్క సకల దేవతల యొక్క ప్రయత్నం ఒకటే, మనం కృష్ణుడికి సరెండర్ అవ్వాలి. అది వాళ్ళు చేసే అనేకటువంటి కార్యాల్లో అతి ముఖ్యమైన కార్యం ఏంటంటే మనల్ని క్రమంగా మనల్ని కృష్ణుడి దారిలోకి మనల్ని తీసుకెళ్తాం.
మీకు తెలుసా చాలా మందికి ఏళ్ళనాటి శనప్పుడే వాళ్ళకి యాక్చువల్ జీవితం అర్థం అవుతుంది. బాబు ఎన్ని తాత్కాలికం రా నాయన ఇవన్నీ. ఇక్కడ ఎంత ప్రయత్నించినా కూడా మన కంట్రోల్లో లేదు. ఇక ఏదో ఒక శక్తి ఉంది ఇక్కడ. పెట్టింది ఏది నాకు, నేను తెలివిగా పెడుతున్నాను, ఆలోచించి పెడుతున్నాను. ఓకేనా? ఎంతో అంటే కృత నిశ్చయంతో నేను పెడుతున్నాను. మొత్తం కాకేజ్ పెట్టు అయినా రావట్లేదు అంటే నా ప్రయత్నం రిజల్ట్ రాదు. ఇంకేదో ఒక అతీతమైన శక్తి అక్కడ ఉంది ఇక్కడ. ఇంకెవరినో నేను బలంగా నేను పట్టుకోవాలి. ఆయనకి నేను నా జీవితాన్ని నేను అర్పించాలి అనే పాయింట్. బట్ మన జీవితంలో జాతకంలో అందుకనే మన ప్రతి గ్రహానికి ఒక ఉద్దేశం ఉంది. అవి అవి పోషించే పాత్ర ఖచ్చితంగా అది మనల్ని భగవంతుడు వైపు నడిపించడానికి అదంతా కూడా ఏమైనా కానీ అది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మనం అడ్వాంటేజ్ తీసుకుంటాం. నేను చాలా మంది "ఓ, నాకు ఎలా ఎలా అడిచిన అయితే నువ్వు ఎంత ప్రయత్నించినా వేస్ట్. దానికోసం ఈ టైం నువ్వు భక్తిలో ఎక్కువ టైం పెట్టు. ఎందుకంటే నువ్వు ఏం కష్టపడినా కూడా డబ్బులు అయితే ఆ టైంకి రావు. అప్పుడు ఏం చేయాలా, అన్ని మినిమైజ్ చేసేసుకోవాలా. ఎందుకంటే ఏది పెట్టినా పోతది. అప్పుడు ఏం చేయాలా, మినిమం గడపడానికి కావాల్సినంత అది కాపాడుకుంటూ ఉంటే చాలు. కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు, కొత్త కొత్త పెట్టుబడులు పెట్టుకోకుండా ఆ టైంలో ఏం చేయాలా, ఉన్నదాన్ని కాపాడుకుంటూ అప్పుడు ఏం చేయాలి, భక్తి ఎక్కువ చేయాలి అక్కడ. ఎందుకంటే వీళ్ళెవరు టచ్ చేయలేని భక్తి మాత్రమే. ఎస్, మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే మనమేమో ఇంకా 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 కావాలనుకుంటాం, అదేమో వెనకాల పోతూనే ఉంటది. మన కోపం వస్తూనే ఉంటది మనకి. అంటే మనసు కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటది. నిజంగా ఆ టైంలో జపం చేయమంటావు, "ఒరేయ్ పోయా స్వామి నాకు ముదిరే అయిపోతాడు. నువ్వు ఒకడు నువ్వు ఒకటి వేరే ఉన్నోళ్ళి నాకు ఉండేది మా ఎట్ట చేయాలి మాకే అర్థం కాకపోతాం." హోల్ పిక్చర్ అంతా ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా ఏంటి అని అంటే కృష్ణ సరెండర్ అవ్వడానికి దాన్ని. అందువల్ల అందువల్ల ఏళ్ళనాటిని కూడా మనకు మంచిదే. అతను మనం కోరుకోబడలేదు. మన జీవితంలో వచ్చినప్పుడు ఆ టైంలో ఫేజ్ తగ్గించేయాలి, అన్ని యాక్టివిటీస్ తగ్గిపోవాలి, భౌతిక యాక్టివిటీస్ అన్ని తగ్గిపోవాలి, మినిమం మెయింటైన్ చేసుకోవాలా. ఆ టైంలో మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ లో భక్తి చేసుకోవాలా. మనం బయటపడే ఆ ఎల్నర్స్ని బయటపడే టైంకి మనకి మొత్తం ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతాం మనం ఆధ్యాత్మికంగా. ఇన్ఫాక్ట్ నా లైఫ్ లో కూడా ఆ ఎల్నర్స్ నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చింది నన్ను. ఆ టైంలో రాసిన కూడా ఫెయిల్, ఎక్కడ పోయి ఉద్యోగాలకు వెళ్ళినా కూడా నాకు కాన్ఫిడెన్స్ పోయింది. ఈ అసలు ఏదీ లేదు అప్పుడు ఆ టైంలో. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాకనే వివేకానంద బుక్ తీసుకున్నా అప్పుడు. ఇంకా 6 నెలలు ఖాళీ, ఫెయిల్ అయ్యాము. ఇంకేం చేయాలి గమ్ము కూర్చొని. ఆ సబ్జెక్ట్ నాకు వచ్చు అదంతా, నేనే మళ్ళీ దానికోసం కష్టపడా, నాకు వచ్చిందని నేను ఫెయిల్ అయినా. కాబట్టి నేను ఎలాగో నేను మళ్ళీ పాస్ అయిపోతాను నాకు తెలుసు. ఇంకా 6 నెలలు ఏం చేయాలి నేను. ఆ టైంలో నాకు దొరికింది అనమాట. అప్పుడు ఆధ్యాత్మికంగా నాకు దొరికింది. అప్పుడు యాక్చువల్గా అడిగాను ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను ఏంటి. అంటే ఇక్కడ కష్టపడినా కూడా నేను ఫెయిల్ అయ్యానంటే ఏదో ఇక్కడ వేరే ఏదో దీన్ని మొత్తం నడిపిస్తా ఉంది. ఇంకా కొంతమంది కష్టపడినా ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది కష్టపడకపోయినా పాస్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ ఏది నా కంట్రోల్లో లేదు, ఇంకేదో ఉంది. ఏంటి అది, ఎక్కడ ఉంటుంది, ఎలా కనిపెట్టాలి దాన్ని, ఏం చేయాలి. జస్ట్ ఆ క్వశ్చన్స్ నన్ను ఎక్కువ వేధించాయి ఆ టైంలో. ఓకేనా? సో ఏళ్ళనాడు ఏ టైంకి అయిపోయింది. మనం పూర్తిగా దీంట్లోకి వచ్చి పడేసాం. ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. అప్పుడు అర్థమైంది ఇది అవసరం, ఇది ఏనాడు శని అవసరం. లేకపోతే మనకు బ్రేక్లు ఉండవు మనకి ఇక్కడ. ఓకేనా? మనంత వీరుడు ధీరుడు సూర్యుడు ఇంకెవరు లేరు అనుకుంటాం మనం. మనకంటే మించిన వాళ్ళకి ఎవరు లేరు అట్లా అనుకుంటాం మనం. లేదు నాయన, ఇక్కడ చాలా శక్తులు ఉన్నాయి, మనం చెక్కతుంటాయి మనల్ని.
ఈ చెక్కుడంతా ఎవరి దగ్గర తీసుకెళ్ళడానికి, కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఈ చెక్కుడంతా ఉంది. కాబట్టి అందరూ నన్ను అంతిమంగా అటువైపు నడిపించడానికి భగవంతుడు ఇంత వ్యవస్థ చేశాడు. ఒక జీవుణ్ణి తన వైపు తిప్పుకోవడానికి చూడండి. భగవంతుడు ఎంత దయామయుడు. అయితే మనం ఎవరం తగ్గం ఈడ. మన కృష్ణుడి కంటే చాలా గొప్ప వాళ్ళం మనం ఈడ. వదిలితే ఒక్కొక్కరు ఆ అది మన అటిట్యూడ్ అన్నమాట. అది మన వైఖరి అది. మన కృష్ణుడే అంటాం, ఏమో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటాం మనం వదిలితే. అంత అహంకారం ఉంది మనకి, తెలుసా. చిన్న అహంకారం కాదు మనది. చూసేదానికి ఇంతే ఉన్నాం మనం. అహంకారం మాత్రం ఆ, ఏం చేస్తాం, భగవంతుడి పాపం బాధ్యత తీసుకున్నాడు మనల్ని. ఆ దెబ్బ అట్టు కొట్టి ఈ దెబ్బ అట్టు కొడితేనే అప్పుడు అహంకారం తగ్గుతుంది మనకి. దారికి వస్తున్నాం, లేకపోతే మన దారికి రాం ఎవరు ఇక్కడ. సో భక్తి యోగం చాలా శక్తివంతమైంది, శక్తివంతమైనది. భక్తిత సేవ అనేది ఏ ప్రాపంచిక కారణం యొక్క ప్రభావం కాదు, లేదా ఏ ఆధునిక కారణంతోనైనా ముగింపబడదు, లేదా ఏదైనా భౌతిక పరస్పర చర్య ద్వారా శాశ్వతంగా తగ్గించబడదు. భక్తిత సేవ అనేది, నేను చెప్పాను కదా, ఏ భౌతికమైనటువంటి అంశం కానీ, లేకపోతే ఏ పరిస్థితి కానీ, ఏ ఆధునికమైనటువంటి ఏ ఏ ఒక్క కారణం కానీ ఈ భక్తిని ఆపలేదు. ఏ భౌతికమైన అంశాలని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆపే ఒక శక్తి లేదు. ఎస్పెషల్ నిన్న మనం డిస్కస్ చేసాం, నా భక్తిని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నువ్వు ఆల్టర్ రావడానికి లేదు, నువ్వు కిచెన్ లోకి రావడానికి లేదు, నువ్వు వడ్డించడానికి లేదు. సర్లే అటైతే నేను రానులే, ఇంకా వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ సేవ ఏమీ లేదు. అందుకని దాంట్లో దాంట్లో భాగంగా చెప్తున్నా, వీళ్ళెవరు నన్ను ఆపేలేదు. నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని నాకు నువ్వు ఎన్ని ఆపి నాకే ఇబ్బంది, నేను పోయి బాత్రూమ్ కడుక్కుంటా. నా సేవ ఎవరైనా ఆపుతారా? ఆపలేదు. కాబట్టి అవన్నీ నేను కడిగి పెడతాను, ఎవరిని ఆపుతారా? ఆపలేదు. ఇక చెత్త చెదారం అంతా నేను తీసి క్లీన్ చేస్తా, ఎవరిని ఆపుతారా? ఆపలేదు. సో ఎవ్వరు నా భక్తిని ఆపలేరు. నేను పలానా సేవ ఇది చేస్తాను అంటేనే ఆపగలుగుతారు వాళ్ళు. కానీ నేను ఏదో ఒక విధంగా నేను సేవ చేయాల్సిందే అనుకుంటే మాత్రం వాళ్ళని ఆపలేరు. ఎవరికి ఆపే శక్తి లేదు. అందుకని ఇక్కడ ఏ ప్రాపంచిక కారణం కావచ్చు, లేకపోతే ఏ అధునాతమైనటువంటి మోడర్న్ ఏదైనా సరే, ఏది అది కారణమైనా సరే ఆపలేదు. అలాగే ఈ భౌతికమైన పరస్పర చర్యల వల్ల ఏదైనా ఒక ఆటంకాలు వచ్చినా కూడా అది నన్ను ఆపలేదు. నన్ను వర్షం ఆపలేదు, నన్ను చలి ఆపలేదు, నన్ను ఎండ ఆపలేదు, నన్ను ఏమీ ఆపలేదు. ఎందుకంటే నా లక్ష్యం క్లియర్ గా ఉండి, ఆ లక్ష్యాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేరుకోవాల్సిందే అని మన కృత నిశ్చయంతో అంత ఆతృతగా ఉంటే మాత్రం నన్ను ఇక్కడ ఎవ్వరూ ఆపే ప్రసక్తి లేదు. కాబట్టి భక్తికి ఎలాంటి భౌతిక అర్హత అవసరం కూడా లేదు. చదువుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలా, ఫలానా కులంలో పుట్టిన వాళ్ళు మాత్రమే రావాలా, ఫలానా ప్రాంతం వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలా, ఫలానా ఏజ్ వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలా. ఇలా భౌతిక అర్హత ఏది అవసరం లేదు భక్తిలో ఆ, ముందుకెళ్ళడానికి. కాబట్టి ఎవరైనా ఏ సౌండ్ నుండైనా సరే సాధన చేయవచ్చు. 9:32 శ్లోకంలో, మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ స్త్రియో వైశ్య సదా శూద్రస్ తేపి యాంతి పరాం గతిం.
సో పాపంలో పరమ పాపులైనా సరే, పాప యోనుల్లో పుట్టిన వాళ్ళైనా సరే, అంటే రాక్షసుల యొక్క యోనుల్లో పుట్టిన వాళ్ళు ఎవరు? రాక్షసులే కదా. తర్వాత స్త్రీ వైశ్య సదా శూద్రస్, ఇలాంటి జన్మలు ఉన్నా సరే, ఓకేనా, వాళ్ళు నన్ను ఆశ్రయం చేస్తున్నారు కాబట్టి, నన్ను ఆశ్రయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పరాం గతిం, వాళ్ళు చేరుకోగలుగుతారు. అంటే నా యొక్క వర్ణం కానీ, నా యొక్క ఆశ్రమం కానీ నన్ను భక్తిలో పరిపూర్ణ సాధించడానికి నన్ను ఇక్కడ ఏవి ఆపే పరిస్థితి లేదు, ఎప్పుడైతే నేను కృష్ణ భక్తి చేసుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు పాప యోనిలో పుట్టారు, కానీ వాళ్ళు కృష్ణుడికి సేవ చేసుకోవాలి. ఉదాహరణ చెప్తాను. ఓకేనా? ఇలాంటి వాళ్ళు జన్మ జన్మలు ఎత్తి 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 ఎప్పుడో మంచి వాళ్ళగా పుట్టి, ఆ మంచి వాళ్ళ పుట్టి దగ్గర నుంచి ఎక్కడో మళ్ళీ ఒక శాసన ఫలమై వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణుడు అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆ బ్రాహ్మణుడు అయిన తర్వాత మళ్ళీ కృష్ణ భక్తుడు కావాలి మళ్ళీ. అదవంటి ఇంకేం జన్మలు పడుతుంది? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ జన్మలు ఎత్తే కొద్దీ మళ్ళీ కర్మలు చేసుకుంటూనే ఉంటాడు. ఆ కర్మలను బట్టి మళ్ళీ వివిధ జన్మల్లో వివిధ పరిస్థితులు మళ్ళీ పుడతానే ఉంటాడు. ఆడ బ్రాహ్మణుడు అవ్వాలంటే ఆ బ్రాహ్మణుడు అయిన తర్వాత మళ్ళీ వైశ్యుడు కావాలి మళ్ళీ. అంటే సాధ్యమేనా అది? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. కానీ కృష్ణుడు అన్నాడు, అట్లాంటి వాళ్ళు నాకు సరెండర్ అయితే, అతను ఇప్పుడు పాప యోనిలో పుట్టి పాపాత్ముడైన వాడు బ్రాహ్మణుడు అవ్వబడలే, వైశ్యుడు అవ్వబడలే. ఏ నుంచి డైరెక్ట్ గా క్లీన్ చేసుకుంటే వైకుంఠం వెళ్ళిపోతాడు అతను ఒక లైఫ్ లోనే. కాబట్టి ఇక్కడ శక్తి, అందుకే భక్తి అంత శక్తివంతమైంది. నువ్వు ఏ కులంలో పుట్టావు, ఎటువంటి పాపపు బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు పుట్టావు, ఓకేనా, ఎటువంటి జన్మకు తీసుకున్న అసలు సంబంధమే లేదు. ఎవరైనా సరే, ఓకేనా, కృష్ణుడికి కానీ సరెండర్ అయితే, కృష్ణ నామాన్ని కానీ ఉత్కటిస్తే, ఖచ్చితంగా అతను ఇంకో జన్మ ఎత్తకుండా ఈ శరీరంతోనే అతను వైకుంఠం వెళ్ళిపోగలుగుతాడు, గోలోకం వెళ్ళిపోగలుగుతాడు. అంటే ఎంత పవర్ ఉంటే, ఓకేనా, మన గతంతో సంబంధం లేకుండా, మన అర్హత అనేది ఏమి చూడుకోకుండా ఎవరైనా సరే భక్తి చేసుకుంటే ఈ లైఫ్ లోనే వెళ్ళిపోతాడు అక్కడికి. అంత శక్తి దేనికి ఉంది? భక్తికి ఉంది. లేదనమాట, మనకు దొరికింది ఒక లైఫ్ లో, ఓకేనా, మనం అవకాశం ఉన్నంత వరకు అందుకనే మంగళహారతి కావచ్చు, తర్వాత దర్శన హారతి, భాగవతం క్లాసు, ఆ తర్వాత సాయంత్రం సంధ్యాహారతి, మళ్ళీ సాయంత్రం భగవద్గీత క్లాసు, మనకి ఎంతవరకు శక్తి ఉందో, ఇంట్లో మనం ఉన్నామో లేకపోతే మనం వ్యాపారం చేస్తున్నప్పుడు హరినామం చేసుకుంటా ఉండమే. లేకపోతే ఇట్లాంటి ఒక అవకాశం మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు. ఒక లైఫ్ లో మనం ఇప్పుడు ఆడ మగ, ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మణ క్షత్రులకి అయితే ఓకే, వాళ్ళు కొంచెం ఆల్రెడీ హయ్యర్ కాన్షియస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేరుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ దానికంటే తక్కువ స్వభావం కలిగిన వాళ్ళం, మనలాంటి వాళ్ళం, ఎట్లయితే రజో తమో గుణాలతో పీడింపబడిన వాళ్ళం, ఓకే, ఎలా వీలవుతుంది? ఇదంతా ఎప్పుడు కడుక్కోవాలా? కడుక్కొని మనం సత్వగుణంలోకి ఎప్పుడు రావాలి? సత్వగుణంలో నుంచి బ్రాహ్మణత్వంలోకి ఎప్పుడు రావాలి? బ్రాహ్మణత్వం నుంచి ఎప్పుడు బయటపడాలి? అది జరిగే పని కాదు. కానీ ఒక లైఫ్ టైం జరిగిపోద్ది ఇదంతా. ఎవరు? కృష్ణ భక్తిని చేసేదైతే, అంటే అంత శక్తివంతమైందన్నమాట. ఎస్, మళ్ళీ భక్తి యోగం ఉత్పాదకమైనది. ఉత్పాదకమైంది అంటే ఇది మనలో ఉత్పాదన, అంటే కొత్త కొత్త ప్రొడక్టివిటీ అంటారు. ప్రొడక్టివిటీని ఏమంటారు? ఉత్పాదనేనా? ఆ, ఉత్పాదన. ఏం ఉత్పాదన మనలో ఏం కొత్తగా ప్రొడక్టివిటీ ఏం తీసుకొని వస్తుంది అని అంటే, ఎవరైతే కృష్ణ భక్తిలో స్టార్ట్ చేస్తారో, దాన్ని కొత్తగా కొనసాగుతారో, తెలియకుండానే వాళ్ళలో దైవీ లక్షణాలు రావడం ప్రారంభం అవుతాయి. కొత్త గుణాలు, దైవీ గుణాలు ఉత్పన్నం అవుతాయి మనలో. అందుకని కామ్య కర్మలు చేసే వారిలోనూ, తాత్విక కల్పన పరుల్లోనూ, అష్టాంగ యోగుల్లోనూ ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. కానీ ఆ సద్గుణాలన్నీ భక్తుని ప్రవర్తనలో సహజంగానే ఏర్పడతాయి.
కనుక అతడు ప్రత్యేక ప్రయత్నాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను మంచోళ్ళ ఉంటే నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను కోపం తగ్గించుకోవాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు, ఓకేనా? నేను ఒత్తిడి తగ్గించుకోవాలంటే నేను ఏం చేయాలా అని సెపరేట్ దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? నాలో అహంకారం తగ్గాలంటే నేను ఏం చేయాలా, ఓ కోపం తగ్గడానికి ఒక కోర్సుకి వెళ్దాము, అహంకారం తగ్గడానికి ఇంకో కోర్సుకి వెళ్దాము, గర్వం తగ్గడానికి ఇంకో కోర్సు అవసరం లే. ఎందుకంటే భక్తి యోగంలో ఎదిగే కొన్ని వచ్చే ఏం తెలుసా, యాక్చువల్గా మన సహజ స్థితిలోకి రాబోతున్నాం ఇక్కడ. ఎస్పెషల్ గా మంగళహారతి ఏంటంటే మన సహజ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటది. ఎందుకంటే ఆ టైం ఏ టైము సత్వగుణం టైం అది. మనలో ఉన్న రజో తమో గుణాలు, మనల్ని పీడిస్తున్న రజో తమో గుణాలు అన్ని కూడా సత్వగుణంలోకి ప్రవేశించాల. ఎప్పుడు సత్వగుణంలోకి వచ్చామంటే అది మన సహజ స్థితి అది. అప్పుడు అతను ఆటోమేటిక్గా అతను ప్రశాంతంగానే ఉంటాడు, ఆటోమేటిక్గా తనలో కోపం ఉండదు, ఆటోమేటిక్గా తాను ఎక్కడ కూడా అహంకారం గర్వం అతనిలో అవకాశం. ఎందుకంటే రజోగుణం తమో గుణం ఉంటేనే అహంకారం గర్వం అన్ని ఇవన్నీ అవి మనల్ని ఆడిస్తాయి అన్నమాట. కానీ ఎంత త్వరగా నేను సత్వగుణంలోకి నేను రావడం ప్రారంభించాను అనుకోండి, అంత త్వరగా నాలో ఏమొచ్చినాయి, గుణాలు నాలో ఉత్పన్నమైనాయి ఇప్పుడు. అందుకనే 5వ స్కందం 8వ అధ్యాయం 12వ శ్లోకంలో యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వేర్గుణైస్తత్ర సమాసతే సురః హరౌ అభక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతి భావతో బహి. సో ఎవరైతే నిత్యం భగవుడి యొక్క భక్తి అకించనంగా అంటే ఎల్లప్పుడూ తాను కృష్ణుడి గురించి భక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సర్వేర్ గుణైస్తత్ర సమాసతే సురులంటే దేవతలు, అసురులంటే రాక్షసులు. సో సర్వైర్ గుణై తత్ర సమాసతే దేవతలకి ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలన్నీ ఆటోమేటిక్ గా కృష్ణుడి సేవలో ఉండేవాడికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దానికోసం ప్రత్యేకంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నేను ఆ, అంటే కోపాలను నేను శాంతంగా ఉండడానికి నేనేం ప్రయత్నం చేయాలా, నేనేం కష్టపడాలి ఇప్పుడు, ఎటువంటి ప్రయత్నం చేయాలి, అవసరం లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి దేవత సద్గుణాలన్నీ శుద్ధ భక్తి యుక్త సేవను అలవరుచుకుని వారిలో క్రమంగా ప్రకటమవుతాయి. ఆ గుణాలు ఎవరిలో ప్రకటమవుతాయి, కృష్ణ భక్తి చేసే వాళ్ళలో ప్రకటమవుతాయి. రెడ్డి గారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా మారిపోయావని ఎవరు చెప్పారా? ఎవరు చెప్పరా? ఆ? చెప్పారా? ఆ, ఇంత రాక్షస గుణాలపై దైవీ గుణాలు వచ్చినాయి. నేర్పోయినాయి. మనం ఏం ప్రయత్నించాలి దానికోసం, మనం మంచివాళ్ళు అవ్వాలనో లేకపోతే మనలో ఈ గుణాలు పోవాలనో మనం ఎవరు సెపరేట్గా ప్రయత్నించాల. ఇది పాటిస్తా ఉన్నాము, క్రమంగా మనలో వచ్చేసి ఇవన్నీ మన ప్రూఫ్స్ ఇవన్నీ అంతే. ఇది ఏది మనం కల్పించేది లేదు, మనం ఏదో పొగడ్డానికి మనం చేసేది ఏం లేదు, పాటిస్తే రిజల్ట్ రావాల్సిందే. అందుకే భక్తి అనేది ఒక సైన్స్ అన్నమాట. మీరు ఫార్ములా చేస్తే లెక్క తేలాల్సిందే. ఓన్లీ మీరు ఆ అడుగుజాడలో పోతా ఉండాలంటే తెలియకుండానే ఇవన్నీ మార్పులు ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి. చివరిది, ఇంకా లాస్ట్, భక్తి యోగం పవిత్రతని తీసుకొని వస్తుంది. అన్ని కల్మషాలని, అన్ని లెవెల్స్ నుంచి కల్మషాలని తీసేస్తుంది, బాహ్యంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు. సో భక్తుడు భౌతిక కార్యకలాపాల్లో ఆసక్తుడు కానందున భౌతికంగా కల్మషితుడు కాడు. అతడు వెంటనే ఆధ్యాత్మిక స్థితిలో ప్రతిష్ఠితుడై ప్రతిష్ఠితుడు అవుతాడు.
ఏమైనాను ఎవరైనాను భౌతిక కార్యకలాపాలు నెలకొన్న జ్ఞాని అయినా, యోగి అయినా, కర్మిష్టి అయినా, ఉదారుడు అయినా, జాతివాది అయినా, మరెవరైనా సరే మహాత్మునిగా ఉత్తమ మహాత్ముని స్థితిని అందుకోలేడు. ఎవరైతే భక్తుడు ఉంటాడో ఆ భక్తుడు భౌతిక కార్యకలాపాల్లో ఆసక్తి అతనికి ఇంకా ఉండదు అతనికి. ఎందుకంటే క్రమంగా అతను కృష్ణ భక్తిలో తనకి రుచిని ఆస్వాదిస్తూ కృష్ణ భక్తికి ఆకర్షితుడయ్యి తన క్రమంగా ఆలోచనలన్నీ కూడా ఇటువైపు వచ్చేసాయి. కాబట్టి అతనికి ఇక ఏమాత్రం అతనికి భౌతిక విషయాలు ఒకప్పుడు నన్ను ఊరిస్తా ఉన్నాయో, నన్ను టెంప్ట్ చేస్తా ఉన్నాయో, ఇప్పుడు అవి ఏమాత్రం నన్ను అతను టెంప్ట్ చేయట్లే. ఓకేనా? అంటే అతను ఒక విధంగా చెప్పాలంటే అతను భౌతికమైన విషయాలు ఏది భౌతిక విషయాలు అతను ఏది కలుషితుడు కాల ఇప్పటికి. అంటే అతను పవిత్రము అయిపోయాడు. ఓకేనా? కాబట్టి వెంటనే అతను ఆధ్యాత్మిక స్థితిలో ప్రతిష్ఠితుడు అవుతాడు, స్థిరమైపోతాడు. దేంట్లో? ఆధ్యాత్మిక స్థితిలో. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, జ్ఞానులు, యోగులు, శర్మిష్ఠులు, ఉదారుడు, జాతీయవాదులు, ఇలాంటి వాళ్ళంతా సరే వీళ్ళు వీళ్ళు కూడా భౌతిక కార్యకలాపాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేరు. ఎందుకంటే ఆ భౌతిక కార్యకలాపాలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ డైవర్ట్ చేస్తూనే ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఎప్పుడు ఉత్తమ ఉత్తమ మహాత్మునిగా ఆ స్థితిని వాళ్ళు ఎప్పుడు అందుకోలేరు వాళ్ళు. ఎవరు? మిగిలిన వాళ్ళు. కానీ భక్తుడు మాత్రం వెంటనే దాన్ని అందుకోగలుగుతాడు. ఎలా అందుకోగలుగుతాడు చూడండి. 9వ అధ్యాయం 13వ శ్లోకంలో, మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రిత భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. 9వ అధ్యాయం 13వ శ్లోకంలో ఈ మహత్వమైన వాళ్ళు నా యొక్క మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రిత, నా యొక్క దైవీ శక్తి కింద వాళ్ళు రక్షింపబడతారు, నా దైవీ శక్తిలోకి వాళ్ళు వస్తారు. అంటే 3 రకాల శక్తులు ఉన్నాయి భగవంతుడి నుంచి. ఒకటి అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. ఈ ఎవరైతే భక్తులయ్యారో లేదా కృష్ణుడు చెప్పినట్టుగా వింటున్నారో వాళ్ళు వాళ్ళు ఏమంటారు? మహాత్ములు అంటారు. మహాత్ములైన వాళ్ళు ఏ శక్తి కిందకి వెళ్తారు? అంతరంగ శక్తే, తటశక్తే, బహిరంగ శక్తే? అంతరంగ శక్తి. ఆ అంతరంగ శక్తి కృష్ణుడు అన్నాడు, ఇది నా దైవీ శక్తి అది. అంటే వాళ్ళు ఆ రక్షణలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ రక్షణలోకి వెళ్ళిపోయారు కాబట్టి భజంత్య అనన్య మనసో, కాబట్టి వాళ్ళు ఈ శక్తిలో ఎవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళు ఇంకా భౌతిక కల్మషాలు ఏవి వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేయలేవు వాళ్ళని. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అది చాలా పవిత్రమైన స్థితి, అది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా వాళ్ళు ఆ దైవీ ప్రకృతిలోకి వచ్చేసారు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి భజంత్య అనన్య మనసుతో వాళ్ళు ఏం చేస్తారు? చాలా ఆనందంగా, దృఢంగా వాళ్ళు నిరంతరంగా వాళ్ళ కృష్ణుడి సేవలో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకే డిస్టర్బెన్సెస్ లేవు. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఎక్కడో దగ్గర మనకి ఏమనిపిస్తుంది? మంగళహారతికి పోవాలన్నా ఇప్పుడు అనిపిస్తుంది మనకి. ఎందుకని? వాస్తవానికి మనకి మంగళహారతి భగవంతుడి అంశం ఏదైనా, భగవంతుడి విషయం ఏదైనా సరే మనకి ఏం చేయాలా? ఆనందం ఇవ్వాలి మనకి, యాక్చువల్గా ఆత్మగా. కృష్ణుడినేమో నామాన్ని ఉచ్చరిస్తే మన కళ్ళలో నీళ్లు రావాలి. ఇది ఆత్మ సహజ స్థితి. కానీ ప్రస్తుతానికి పిలిస్తే ఏడుపు వస్తుంది. ఒరిజినల్ స్థితిలో పోలేకపోయినట్టే ఏడుపు వస్తుంది. ఇక్కడ పిలిస్తే ఇక్కడ పిలిస్తే ఏడుపు వస్తుంది అనమాట ఇక్కడ మనం. సో ఎందుకు ఎందుకు అతనికి ఇప్పుడు కష్టంగా ఉంది? యాక్చువల్గా నేను పోతే నా నా తండ్రి అతను, నేను చూసుకోవాలి కదా, నేను వెళ్ళి ఆయన దర్శించుకోవాలి కదా, ఆయన కళ్ళు నా మీద పడితే నాకు మంగళకరంగా ఉంటది కదా. అంటే అంతిమంగా నా తలరాత మారబోతుంది కదా నాకు. కానీ అది నేను సరిగ్గా అవగాహన చేసుకోలేక, ఓకేనా, నేను పోవాలనుకున్నా సరే నన్ను కొన్ని అంశాలు కిందకి లాగుతున్నాయి నన్ను. ఏంటవి? భౌతిక ప్రభావాలు, భౌతికమైనటువంటి కలుషితం.
మన హృదయాన్ని ఏర్పడినటువంటి ఆ భౌతిక కలుషితాన్ని ఏం చేస్తుంది, కిందకి లాగుతా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? తటస్థశక్తిలో ఉన్నాం మనం ఇప్పుడు. తటస్థ శక్తిలో బహిరంగ శక్తి డామినేట్ చేస్తుంది మనం. ఎవరైతే అంతరంగిక శక్తిలోకి ప్రవేశిస్తారో వాళ్ళకి ఇవేవి డిస్టర్బ్ చేయలేవు, కాబట్టి వాళ్ళ భజనకి ఎటువంటి ఆటంకము ఉండదు. వాళ్ళ భజన చేస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇది రాత్రి టైం కదా, మరి ఇప్పుడు మనం పడుకోవాలి కదా, ఇప్పుడు మనం భజన చేసి మనం అలసిపోతాం, అసలు ఉండదు వాళ్ళకి. చేసే కొంది శక్తి పుంజుకుంటూనే ఉంటుంది, ఉత్సాహం వెళ్తుంటది, ఆనందం పెరగతానే ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు దైవీ ప్రకృతిలోకి వాళ్ళు ప్రవేశించారు. సో జ్ఞాత్వా భూతాది వ్యయం, అంటే వాళ్ళు ఎరిగారు కాబట్టి, ఏది, ఈయన దేవదేవుడు, నేను ఆయన యొక్క ఆ సేవకుడిని, ఆయనకి నాకున్న సంబంధం దివ్యమైంది, నాకు శాశ్వతమైనటువంటి నన్ను పోషించేవాడు, రక్షించేవాడు ఈయనే. ఆ జ్ఞాత్వా భూతాది వ్యయం, జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి తను దైవభక్తిలోకి ప్రవేశించి భజంత్య అనన్య మనసు ఎప్పుడు చేస్తుంటాడు అనమాట. సో ఆ విధంగా అతను పవిత్రం అవుతాడు అనమాట అతను. ఓకే. సో ఈ విధంగా భక్తి యోగంలో విశిష్టత ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ మనం 6 రకాలుగా చూసుకున్నాం. మొదటిది పరిపూర్ణత. ఓకేనా. తర్వాత రెండోది రక్షణ. ఓకేనా. మూడోది ప్రయోజనం. ఓకేనా. నాలుగోది శక్తిమంతమైంది. ఓకేనా. ఐదోది ఉత్పాదకమైనది. ఆరోది పవిత్రతనిస్తుంది. ఓకే. సో ఇట్లాంటి ఒక భక్తి యోగం, సో నేను అనుసరించే భక్తి యోగం భగవంతుడి దయ వల్ల, ప్రభుపాద వారి దయ వల్ల, సో మనకున్నటువంటి దీక్షా గురులు, శిక్షా గురుల ద్వారా మనం ఈరోజు మనకి భక్తి యోగానికి మనం పరిచయం అయ్యాము. కానీ భక్తి యోగం మనల్ని ఏ స్థితి దాకా తీసుకెళ్ళగలుగుతుంది, మన జీవితంలో ఎటువంటి ప్రయోజనం, ఎంత రక్షణ ఇవ్వగలుగుతుంది, ఎంత పవిత్రత చేకూరుస్తుంది, సో ఇవన్నీ మనకున్నాయి కదా. కాబట్టి భక్తిలో ఎదగడము అనే విషయం, మనకి ఇన్ని లాభాలు మనకి ఉన్నాయి కాబట్టి, మన ఉత్సాహ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగో తతో వృతే షడ్భిర్భక్తిర్ ప్రసిద్ధతి. అటువంటి భక్తిలో అటువంటి ఆ, గుణాలు కలిగినటువంటి భక్తి యోగం, అటు గుణాలను మనల్ని పెంపొందిస్తుంది, రక్షణ ఇస్తుంది. అన్ని మనకి ఏమేం కావాలో గోలోకి వెళ్ళడానికి, ఆ, మనకి కావాల్సినవన్నీ ఈ భక్తి మనకి అన్ని అందిస్తుంది అనమాట. జస్ట్ లిఫ్ట్ లోకి వచ్చి ఎక్కాల్సింది అంతే, లిఫ్ట్ ఆటోమేటిక్ గా తీసుకెళ్తుంది. జస్ట్ భక్తుల సాంగత్యం వచ్చి శ్రవణం, కీర్తనం, సేవ చేసుకోవాలా, ఆటోమేటిక్ గా అది తీసుకెళ్తుంది. మనం ఏం ప్రత్యేకంగా దీనికోసం అని ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. సో గురువు ఇచ్చినటువంటి ఆదేశాల్ని మనం సీరియస్ గా తీసుకొని మనం చేసే కొంది ఆ రిజల్ట్ కూడా అంత ఫాస్ట్ గానే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మనం ఖచ్చితంగా అంతా మన అనుభవంలోనే ఉంది. మన ఇక్కడ ఏది గాల్లో లెక్కలేయడమో, గాల్లో ఊహించుకోవడం అనేది లేనే లేదన్నమాట. ఇదంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ గా రిజల్ట్ రావాల్సిందే. ఇంటికి ఎటువంటి ఆ, సందేహం మనకి అవసరం లేదు. డాక్టర్ ఇచ్చిన మందులు మీరు పర్ఫెక్ట్ గా వేసుకుంటే మీకు జబ్బు తగ్గాల్సిందే. అట్లానే మనకి శిల ప్రభుపాద ఇచ్చినటువంటి ఆదేశాలని మనం కానీ ఫాలో అయితే మనం భక్తిలో ఈ అన్నిటిని మనం అనుభవించగలుగుతాం మనం. ఓకే. శ్రీ ఉపదేశామృతం కి జయ, శిల రూప గోస్వామి కి జయ, అనంత కోటి వైష్ణవ వృంద की जय, जगत गुरु शील प्रभुपाद की जय, जय गौर प्रेमानंदे हरि हरि।